నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రార్థన చేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాలి. వారు క్రమం తప్పకూడదు, దారి తప్పకూడదు, నరకపాలు కాకూడదు, శిక్షకు అర్హులు కాకూడదు. దేవుడిని వారి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుస్సు ఇవ్వాలి, వారికి మంచి చదువులు ఇవ్వాలి, మంచి భవిష్యత్తులు ఇవ్వాలి. వారి జీవితాలు దేవుడు కట్టాలి. వారి వివాహ జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సంతానం కానీ దేవుడు అనుగ్రహించాలి. 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి దేవుని బిడ్డలు వారసులై ఉన్నారు. అవును, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఉంటారు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. మరి ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగా. కానీ పిల్లలు చూసే ఆరోగ్యము, ఆయుస్సు, ఆనందము, అభిషేకం నీకు అనుగ్రహిస్తాడు. తరతరములకు ఆయన నీతిని నువ్వు అనుభవిస్తావు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన సన్నిధిలో నోరు తెరిచి, ప్రభువా నేను నా పిల్లలను పెంచలేకపోతున్నాను, క్రమంలో తీసుకొని రాలేకపోతున్నాను, నా వైఫల్యాన్ని నీవు మన్నించి నాకు తెలివి, జ్ఞానం ఇచ్చి, సామర్థ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి నా పిల్లలను దేవుని మార్గంలో నడిపించడానికి, చక్కని క్రమశిక్షణలో తేవడానికి నాకు సహాయం దయచేయండి తండ్రి. అయినా మరి నా వైఫల్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం దయచేయండి తండ్రి. ఎంతమంది తల్లులు, తండ్రులు ప్రార్థన చేసి వారి పిల్లలను సక్రమైన మార్గంలో నడిపించుకున్నారు. లోక మాలిన్యం అంటకుండా వారిని భద్రంగా కాపాడుకున్నారు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసినారు. ఈ లోకంలో కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చుకున్నారు. అవును, ఆశీర్వదిస్తానన్నావు, అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా వాడుకుంటానని సెలవిచ్చిన దేవా, నమ్మదగిన దేవుడు, నీ మాటలు మేము నమ్ముకుంటున్నాము, నీ మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాము తండ్రి. మా ప్రార్థనలు ఎప్పుడు కూడా ఓడిపోదు నాయన. తప్పకుండా మా ప్రార్థనలకు జవాబిచ్చి మమ్మల్ని, మా కుటుంబాలను సంపూర్ణంగా ఆశీర్వదించే మహిమగల కార్యాలు ఇంకా మేము చూస్తామని ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మాకందరి దయచేయండి. మా పిల్లలతో ఎలాగో మెలగాలనో మాకు నేర్పండి నాయన. నిండుగా దేవుని ప్రేమ మాలో ఉంటే మా పిల్లలు మా మాట తప్పకుండా వింటారు ప్రభువా. మేము నడిచిన మార్గంలో తప్పకుండా వస్తారు కనుక నీకు స్తోత్రం. మా యొక్క విశ్వాసము సన్నగిల్లకుండా తండ్రి, విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ధైర్యహీనులు కాకూడదు, బలహీనులు కాకూడదు, నీరసించి పోకూడదు నైనా. మేము నమ్మే దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు కాబట్టి తండ్రి, ఎప్పుడు కూడా అనుమానం లేకుండా నిన్ను నమ్ముకోవడానికి సహాయం దయచేయండి. పూర్ణ విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పూర్ణ ప్రేమ మా హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనా జీవితాన్ని సానబెట్టండి నాయన, విశ్వాస జీవితాన్ని సానబెట్టండి నాయన. సాతాను ఓడించడానికి ఉన్న శక్తి మాకు దయచేయండి. ఏ గృహంలో కూడా సాతానుడు ప్రవేశించడానికి వీలు లేదు నాయన. వారిని గెంటి వేయడానికి ఉన్న ఆత్మ బలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో సాతాను శక్తులన్నీ పటాపంచలైపోవాలి నాయన. ఏ కుటుంబాన్ని ముట్టకూడదు నాయన, దానికి ఏ అధికారం లేదు నాయన. ఈ రక్తంతో ప్రతి కుటుంబాన్ని కప్పమని ప్రార్థన చేస్తున్నాను. కంచెగా కాపుగా ఉండండి. చిన్న బిడ్డలేమి, యవనస్తులేమి, ఆడపిల్లలేమి, మగపిల్లలేమి తండ్రి, అందరినీ రెక్కల క్రింద కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇలాగ మేము ప్రార్థించి, ఉపవసించి నీ సన్నిధానంలో గడపడం ద్వారా, నీ వాక్యాన్ని, ప్రశస్తమైన నీ సూత్రాలు వినడం ద్వారా మా పిల్లలకు ఆ దీవెన తప్పకుండా రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చునన్నావు తండ్రి. మరి ఈ సమయంలో గొప్ప దైవజనుడు తన జీవితాన్ని సమర్పించుకొని, కంకణం కట్టుకొని, భాష రాని చోట తండ్రి, దేశం కాని దేశంలో నైనా మరి కేరళ దేశం వదిలిపెట్టి యవ్వన ప్రాయంలో 19 సంవత్సరాలు, మా తల్లికి 16 సంవత్సరాలు, వారు యవ్వనస్తులుగా వచ్చినారు. ఏ బంధువులు లేరు, భాష రాదు, ఏ మరి ఆ సంస్థ లేదు ఆనుకోవడానికి. అప్పుడు విశ్వాస జీవితంలో వచ్చి ఈ తెలుగు దేశంలోనైనా వచ్చి వాక్యం అందించడానికి, మరియు తండ్రి వారి జీవితాలు పణంగా పెట్టుకోవడానికి త్యాగపూర్తిగా నిండు ప్రేమతో, ఆత్మల భారంతో వచ్చి దాదాపు 100 సంవత్సరాలు వారి సేవను ఆశీర్వదించినావు తండ్రి. నీకు స్తోత్రం. ఎంతోమంది వచ్చి తిరిగి వెళ్ళిపోయినారు వారి చేత కాకుండా, కానీ వీరు నిలబెట్టిన విధానం కొరకు స్తోత్రం.
వారి కడుపులో పుట్టిన నన్ను కూడా మీరు సేవలో వాడుతున్నందుకు నీకు హృదయపూర్వకంగా నా స్తుతి స్తోత్రములు అందిస్తున్నాను. అవును తండ్రి, వారు విడిచి వెళ్ళిన సేవను కొనసాగించడానికి ఇలాగో 34 సంవత్సరాలు నాకు కూడా మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ మందను కూడా మీరు కాపాడి భద్రపరచండి. అయినా వారిని కూడా తండ్రి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడలేదు నైనా, వారు నడిచిన బాటలో మేము కూడా నడవడానికి మాకు సహాయం దయచేయమని, ఈరోజు వాక్య పరిచయను ఆశీర్వదించమని, పిల్లలకు క్రమశిక్షణ ఏ విధంగా నేర్పాలనో అది వాక్యానుసారంగా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం. మరి ఈరోజు పిల్లల గురించి మరి ఒక ప్రసంగం, క్రమశిక్షణలో వారిని పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అయి ఉంది. పిల్లల్లో సరి అయిన క్రమం తీసుకొని రావడానికి తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రయత్నించాలి. దేవుడు మనకు సంతానాన్ని నమ్మి ఇచ్చినాడు, నమ్మి బాధ్యతలు ఇచ్చినాడు. అందరికీ సంతానం ఉండదు కదా. మరి కొందరికి గర్భఫలము మరి వారికి అనుగ్రహింపబడలేదు. నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు, అది నీ గొప్పతనం కాదు. దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడినాడు, నీకు సంతానం ఇచ్చినాడు. దట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను దీవించి నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వచ్చినాడు. పిల్లలంటే అది దేవుడిచ్చిన స్వాస్థ్యమే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఒక వ్యక్తిని చూడగానే నీ బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, నీకు ఇల్లు ఉందా, వాకిలు ఉందా, అవేం అడగం. ఏమంటాం, ఎట్లున్నారు బ్రదర్, పిల్లలు ఎట్లున్నారు, మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతాం కదా. ఎంతమంది పిల్లల్ని అడుగుతాం. వివాహం కాగానే 2-3 నెలలు కానీ అడుగుతారు, ఏమైనా విశేషం ఉందా. నేను ఎప్పుడు నాకు మనసులో ఒక ప్రశ్న, వీళ్ళకి ఎందుకు ఇంత మరి ప్రైవసీలో జోక్యం తీసుకుంటారు, వాళ్ళకి ఎందుకు మరి విశేషం ఉందా అని అడుగుతారు. కొన్నిసార్లు విశేషం లేకుంటే వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఇస్ యాక్చువల్లీ సంథింగ్ డివైన్. దే వాంట్ టు నో హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్, హౌ దే ఆర్ బ్లెస్డ్. ఏం చేస్తున్నారండి పిల్లలు అని అడుగుతారు. అవసరం లేదు కానీ అడుగుతారు. అది ఒక న్యాచురల్గా వచ్చే క్వశ్చన్. పిల్లలు ఏం చేస్తున్నారండి, ఎంతమంది ఆడపిల్లలండి, ఎంతమంది మగపిల్లలండి, వారు ఏం చేస్తున్నారండి అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు ఒకరినొకరు కలుసుకోవడానికి. అంటే మీరు వేరే మెటీరియల్గా ఎన్నో అడగొచ్చు, కానీ దీని మీదనే ఎందుకు వారు గురి పెడతారు. మరి అది కూడా మనం ఆలోచన. అంటే దట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చే బహుమానం గర్భఫలం. అంటే పిల్లలను మనము కంటున్నాము, దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ వారి క్రమంలో లేకుంటే, వారిని మరి చక్కగా తయారు చేయకుంటే, దేవునికి మహిమ ప్రజలకు ఉపయోగకరంగా మనం సిద్ధపాటు చేయకుంటే వారి వల్ల ప్రయోజనం కాదు, వారి వల్ల మనకు తలవంపులు అవుతుంది. వారిని నువ్వు క్రమంగా పెంచకుండా వారు దుర్మార్గంలోకి వెళ్ళి పాపపు హేయ క్రియలు చేస్తే యూ హ్యావ్ టు హ్యాంగ్ యువర్ హెడ్ ఇన్ షేమ్. ఎందుకంటే నువ్వు సరిగ్గా పెంచలేదంటారు. పిల్లలు పాడైతే తల్లిదండ్రులు తప్పు అంటారు. మరి అప్పుడు మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్సెప్షనలీ ఎగ్జాంపులరీ మదర్స్ ఉన్నారు, ఫాదర్స్ కూడా ఉన్నారు. అంటే వారు మనకు నిదర్శనంగా నిలబడుతున్నారు. ఎలా పెంచాలి పిల్లలను, క్రమశిక్షణలో ఎలా తీసుకోవాలి. డిసిప్లిన్ అనే పదానికి రూట్ వర్డ్ డిసైపుల్. డిసైపుల్ అంటే శిష్యరికం. అంటే మనము నమ్మేది ప్రభువుని నమ్ముతున్నాము, మనం క్రైస్తవ జీవితంలో ఉన్నాము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అనుకరిస్తున్నాము, భక్తుల జీవితాలు మనకు మాదిరికరంగా ఉంది, ఆ దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా మన త్రోవకు వెలుగా ఉంది. మన వాక్యానుసారంగా మన బిడ్డలను పెంచడానికి కావలసిన జ్ఞానము ఎల్లప్పుడూ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. పిల్లలను పెంచడం ఒక ఎత్తుకు పెంచి ఉద్యోగం ఉంది, వాడు వివాహం అయింది, వానికి సంతానం, దాంతో ఆగదు కదా కొలతల బాధ్యత. నీ ఊపిరున్నంత వరకు నీ మదిలో హృదయలో మెలిగేది నీ పిల్లలే కదా. ఈ పిల్లల గురించి చాలా ఆలోచిస్తావు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయకుండా నీ కడుపున పుట్టిన బిడ్డల కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేస్తావు. దట్ ఈస్ యువర్ ప్రైమ్ కన్సర్న్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అది తప్పు కాదు, స్వార్థం కాదు. నీ పిల్లలు అంటే దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని కాపాడుకోవడంలో ఎందుకు నీకు బాధ? దట్ ఈస్ న్యాచురల్. అంటే స్వాభావికంగా నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు, వారి బాగోగులు కోరుతున్నావు, వారు బాగుండాలనుకుంటున్నావు, నీ సర్వ ప్రయత్నాలు వారి కొరకే. ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నారంటే ఏం చేయాలి? కన్న తీపి, కడుపు తీపి, నా పిల్లల కొరకే నేను కష్టపడుతున్నానంట. అంటే దాంట్లో కూడా వింత లేదు. పిల్లలు బాగుండాలని కోరడం సర్వసహజం. అది పిల్లల కొరకు ప్రార్థన చేస్తే కూడా దేవుడు చాలా ఇష్టపడతాడు. అంటే నీకు ఇచ్చిన బాధ్యతలు సరిగా చేయాలని నువ్వు ఆశపడుతున్నావు అంటే గాడ్ లవ్స్ ఇట్. కనుక మరి ఎలాగో అట్టి జ్ఞానం పొందుకోవాలి, ఎలాగ అట్టి ప్రార్థనా శక్తి పొందుకోవాలి, ఎలాగో పిల్లల బాగోగుల కొరకు నువ్వు ప్రయాసపడాలి, వారిని మంచి మార్గంలో తీసుకొని రావాలి. వారికి కావాల్సినవన్నీ ఆర్థిక మరి పరిస్థితులు మెరుగు చేయడం కాదు, బ్యాంకులో వారి కొరకు బ్యాలెన్స్ ఉంచడం కాదు, వారి నీతి మార్గంలో నడిపించాలి. క్రమం వారి జీవితంలో లేకుంటే అక్రమస్తులు అయిపోతారు. దే ఆర్ హెడేక్ టు ద సొసైటీ. ఇతరులకు ఇబ్బందికరంగా మారిపోతారు నీ పిల్లలు. త్రాగుడు, మరి
ఈ మాదక ద్రవ్యాలు లేక వ్యభిచారము, దొంగతనాలు ఇవన్నిట్లో పాలు పొందితే శిక్షార్హులైపోతారు కదా. ఒకవేళ వారికి సరైన చదువు లేదు, ఉద్యోగం లేదంటే వారు రేపు భిక్షగాళ్ళు అయిపోతారు కదా. నీవు ఈ లోకంలో దాటిపోయిన తర్వాత వారికి అనాథులుగా మారిపోతారు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు ప్రయత్నిస్తారు, నా బిడ్డలు ఒకరి దగ్గర చేయి జాపోతు, నా బిడ్డలు వారి కాళ్ళ మీద నిలబడాలి, నా బిడ్డలు అందరికంటే ఎక్కువగా ఉండాలి. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28:1-14 వచనాల్లో ఆశీర్వాదాలు ఉంది. దాంట్లో నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడాను, పైవారుగా ఉంటారు కానీ క్రింది వారుగా ఉండరు. అంటే యూ ఎయిమ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ యువర్ చిల్డ్రన్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. యూ ఎయిమ్ హై. దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించినని వాక్యంలో ఉంది. మరి ఈ పిల్లలను ఎలా పెంచాలి? ఒక్క బిడ్డను పెంచడానికి చేత కాదు చాలామందికి. నేను సూజన్ వెస్లీ చరిత్ర చదివితే 19 మందిని పిల్లలు పెంచిందా. ఆమె ఒక పాస్టర్స్ వైఫ్. భర్త సంఘ కాపరి అంట. ఎక్కడో దూరం గుర్రం మీద వెళ్ళి అక్కడ మీటింగ్లు నడిపించుకొని మళ్ళీ వచ్చేదంట. నెలకోసారి వచ్చేదంట. ఈమె ప్రతి సంవత్సరం ఒక బిడ్డను కానేదాడు. అలాగూ 19 మంది పిల్లలు. అంటే ఇన్ ఓల్డెన్ టైమ్స్ దేర్ ఇస్ నో నియంత్రణ కదా, నియంత్రణ లేదు, పిల్లలకు కంటూ పోతూ ఉండేది. అయితే మరి అలాగంత పెద్ద మరి కుటుంబాన్ని నడిపించింది సూజన్ వెస్లీ. భర్త సహాయం లేదు. హీ నెవర్ యూస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, ఆల్వేస్ గోయింగ్ ఫర్ మినిస్ట్రీ. అప్పుడు ఈ పిల్లలు పెట్టుకొని ఆమె కష్టపడి మరి డబ్బు ఉత్పత్తి చేసి పిల్లల ఖర్చుల కొరకు ఈ 19 మందిని పెంచి పోషించింది. దాంట్లో 9 మంది అకాల మరణానికి గురైనారంట. ఈ 10 మందిని మళ్ళీ దేవుని బిడ్డలుగా తయారు చేసిందంట. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. మెథడిజం అంటే దే ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద మెథడిస్ట్ చర్చ్. తర్వాత గొప్ప గాయకులు, మరి సంఘ సంస్కర్తలు, సంఘ కాపర్లు, ఫౌండర్స్ ఈ 10 మంది నుండి తయారైనారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేవుడిచ్చిన ఈ సంతానం కొరకే నువ్వు ప్రయాసపడితే అది నష్టం కాదు, అది ఎప్పుడు వ్యర్థం కాదు. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ పట్టుదల, నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. కీప్ ఆన్ ప్రేయింగ్. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అలాగే మరి రూత్ గ్రహాం గురించి కూడా నేను మళ్ళీ పోయి చదివినాను. రూత్ గ్రహాంకి 5 పిల్లలు, అందరు తప్పిపోయినారు. ఆయన పెద్ద వరల్డ్ రినౌండ్ ఇవాంజలిస్ట్. ఆయన పిల్లలు ఎట్లా దారి తప్పినారు? మాదక ద్రవ్యాలంట, వ్యభిచారం అంట. పెళ్లి చేస్తే ఒక 4 సార్లు కూడా కాపురం నిలబడలేదు, 4 సార్లు డైవర్స్ అయిందంట. ఇదేంటి ఒక దైవజనుడి కుటుంబంలో ఇలాంటివి జరుగుతాయా? ఎందుకంటే ఆయనకు ఇంటికి నాయకుడు ఆయన బిల్లీ గ్రహాం గారు. కానీ తన జీవితము, తన సమయము, తనకిచ్చిన అంతా కూడా దేవుని సేవకు వ్యయం చేసి దేశాలు తిరిగి సువార్త సేవ అందించినాడు. కుటుంబం చూస్తే ఇలాగుంది. మరి అక్కడ ఒక స్త్రీ అంటే ఆయన భార్య పట్టు విడవకుండా ఆమె ప్రార్థన చేసిందంట. ఆమె సీక్రెట్ ఏంటి అని నేను తెలుసుకున్నాను నిన్న. వాట్ ఈస్ ద సీక్రెట్? హౌ కుడ్ షీ మేనేజ్ ద హౌస్ విత్ సో మెనీ చిల్డ్రన్? 5 పిల్లలు. 5 పిల్లలను ఆమె ఏ విధంగా పెంచింది? మరి భర్త సహాయం, భర్త ఎప్పుడు సేవలో ఉంటాడు, మరి ఈమె ఏ విధంగా పెంచింది అంటే ఆమె ఒకటి అడిగేదంట, దేవుని నా గుండె నిండుగా నీ ప్రేమతో నింపుమని ప్రార్థన చేసిందండి. మై హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్, దెన్ ఓన్లీ ఐ కెన్ ట్యాకిల్ దిస్ సిట్యుయేషన్. ఈ 5 దుర్మార్గ ప్రవర్తనను సరిచేసి వారిని తిరిగి దేవుని బాటలో నడిపించాలి. వారు దేవుని సేవకులు కావాలంటే నా గుండె మొట్టమొదట దేవుని ప్రేమతో నింపబడితేనే ఇది సాధ్యమనే సూత్రం గమనించిందంట. దేవునికి స్తోత్రం. మరి అప్పటి నుండి ఆమె వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా, ఎంత త్రోవ తప్పినా, భక్తి మార్గంలో లేకున్నా వారి కొరకు కన్నీళ్లతో విజ్ఞాపన చేసి ఆమె వంతు సహాయం ఎప్పుడు చేసేది. తాగి వచ్చేదంట. ఫ్రాంక్లిన్ గ్రహాం పెద్ద కొడుకు తాగి వచ్చి పడేదంట. ఎప్పుడు కోపం చేయలేదంట, ఎప్పుడు తిట్టలేదంట. మంచి సమయంలో మరి ఆమె ఉపదేశించేదంట. మంచి మూడ్ బాగున్నప్పుడు దగ్గర ప్రేమతో ఆలింగనం చేసి మరి ప్రేమతో మాట్లాడేదంట. ఆ మృదువైన మాటతో, అంటే ఆమె ప్రవర్తనతో, ఆమె చక్కని గుణవంతురాలు, దేవునితో ఉన్న బంధము పిల్లలు కనులారా చూసేదంట. ఎప్పుడు కన్నీటి ప్రార్థన, శ్రమించడం, కష్టపడడం, మంచి మాటలు చెప్పడం, నిండు ప్రేమను ప్రకటించడం ద్వారా 5 కూడా మారు మనసు పొందినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందడం మాత్రం కాదు, బిల్లీ గ్రహాం గారు చేసే గొప్ప పరిచర్యను కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఒకరు మరి చాలా పుస్తకాలు రచయిత యాన్ గ్రహాం, షీ రైట్స్ బ్యూటిఫుల్ బుక్స్. మరి అలాగే ఫ్రాంక్లిన్ గ్రహాం గారు కూడా దేశ విదేశాల్లో వాడబడుతున్నారు. ఇంకా తక్కిన పిల్లలు కూడా సేవలోనే ఉన్నారు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. అంటే
నీ గుండె దేవుని ప్రేమతో నింపబడితే లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. పిల్లలు బాగలేరు, పిల్లల మాట వినడం లేదు, పిల్లలు దబాయించి కొట్టడం, పిల్లలు బాగలేదు భార్యను కొట్టడం, ఇల్లంతా పీకి పందిరేయడం, అరుపులు కేకలతో నువ్వు సాధించలేవు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ గాడ్స్ హెల్ప్. తప్పకుండా నీ కుటుంబాన్ని దేవుడు సరి అయిన త్రోవలో నడిపించగలడు. అంటే నీ సమయం ఇవ్వాలి, నీ ప్రేమను అందించాలి. దే షుడ్ నో దట్ యూ కేర్ ఫర్ దెమ్. మరి మంచిగా మాట్లాడాలి. నీ పిల్లలను కోపానికి రేపొద్దని ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు మీరు చదివితే, డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్. అంటే తండ్రులు ముఖ్యంగా అలసిపోతారు, కష్టపడతారు, పిల్లల కొరకే కదా వారి ప్రయాసం. అప్పుడు పిల్లలు చదవకుంటే, ర్యాంక్ రాకుంటే, మార్కులు తక్కువ వస్తే ఇక తాటా తీస్తారన్నమాట. అది పెద్ద తెలివి కాదు, అది జ్ఞానమే కాదు. ఎందుకంటే వాడు రాసినాడు పొందుకున్నాడు. నేనైతే చెప్పేది మా పిల్లలు, టెన్షన్ కావద్దు బేటా, డోంట్ గెట్ టెన్స్. ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది, నువ్వేం బాధపడదు. ఎందుకంటే పిల్లలకు అలాంటి అష్యూరెన్స్ నువ్వు ఇవ్వకుంటే, కాన్ఫిడెన్స్ ఇవ్వకుంటే వాడు ఏం చేస్తాడు, ఇల్లు ఇడిచి వదిలిపెడతాడు. ఇంటికి వస్తే తిడతారు, కొడతారు, చంపేస్తారు, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే అని అనుకోని అటువంటి వాటికి మీరు ఎప్పుడు కూడా మరి దిగజారకూడదు. అంటే లవ్ దెమ్ ఇమ్మెన్స్లీ, టెల్ దెమ్ నథింగ్ టు వరీ, యూ కెన్ ట్రై అగైన్. అయితే నా అనుభవాలు చెప్తాను. నిఖిల్ వాజ్ ఆల్వేస్ ఏ స్కూల్ టాపర్. కానీ ఆయనకు మ్యాథమెటిక్స్ అంటే అన్నీ వచ్చాయి నాకు. కానీ ఆ ఎగ్జామినేషన్ టెన్షన్ వచ్చేసి వచ్చింది కూడా మర్చిపోయేది. మమ్మీ ఐఎమ్ ఫీలింగ్ నర్వస్, ఐ నో ఎవ్రీథింగ్, ఐ కెన్ గెట్ 100 మార్క్స్, బట్ ఐ థింక్ ఐ కెనాట్ స్కోర్, నాకు ఏదో భయం ఉంది అనేది. అప్పుడు నేను తల్లిగా నేను ఏం చేయాలి, నాకు కూడా బాధ అయ్యేది. అరే వాడు ఎగ్జామ్ రాగానే వాడు ఎందుకు ఇలాగ అవుతున్నాడు అని. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ ఎన్కౌంటర్ విత్ ప్రేయర్ కదా. ప్రార్థననే గొప్ప వెపన్ మన చేతిలో ఇచ్చినాడు, ఆయుధం ఇచ్చినాడు, ఉపవాసం ఇచ్చినాడు. ఎందుకు? ఐ వాంటెడ్ టు ప్రే ఫర్ మై చైల్డ్. వాడు పండుకున్నప్పుడు నేను దగ్గర పోయి కన్నీళ్ళతో ప్రార్థన చేసేదాన్ని. దేవా వాడు ఇంత కష్టపడి చదువుతున్నాడు, మరి ఎందుకు నర్వస్గా అవుతున్నాడు, ధైర్యంగా పోయి పరీక్ష రాయాలి అని నేను ఎప్పుడు బెడ్ దగ్గర పోయి మోకరించి వాని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేదాన్ని. నాకు కొన్నిసార్లు ఏడుపు వచ్చేది వాని టెన్షన్ చూస్తే. కానీ ఫైనలీ హీ స్కోర్డ్ 100 out of 100. దేవుని స్తోత్రం. సెంటమ్ మరి నౌ హీ సో బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. అంటే గాడ్ విల్ డెఫినెట్లీ హియర్ ద మదర్స్ ప్రేయర్. మరి వాని క్రమము అంటే పిల్లలను చదివించడం, పెద్ద స్థాయికి రావడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు దేవుని మార్గంలో ఉండి దైవ కార్యాలు చేయడం అంతకంటే గొప్పది. కాబట్టి అది నువ్వు అచీవ్ చేసేంతవరకు నీ ప్రయాసం వ్యర్థం కాదు. దేవుడు తప్పకుండా నీ మొర వింటాడు. హాగర్ మొర విన్న దేవుడు నీ మొర వింటాడు. కాబట్టి వారు అన్ని విధాలు ఎదగాలి. ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో వారు ఎదగాలి. అన్ని విషయంలో ఎదుగుతున్న ప్రకారం ఆత్మలో కూడా ఎదగాలి. అది నీ పట్టుదలై ఉండాలి. దేవుడు అట్టి ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు. మరి ప్రేమ కావాలన్నమాట. తల్లిదండ్రుల హృదయంలో ప్రేమ ఉన్నది, ప్రదర్శన లేదు, నో డెమాన్స్ట్రేషన్. దే లవ్ ద చిల్డ్రన్ సో మచ్ బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్. అది పెద్ద నెగటివ్ ఫ్యాక్టర్. అది ప్రేమిస్తున్నావు, కష్టపడుతున్నావు, ఈ డబ్బులంతా నీ కొరకే అంటావు, బ్యాంకులో కూర్చుతావు, కానీ నీకు ఎక్స్ప్రెషన్ లేకుంటే ఏం లాభం? నువ్వు ప్రేమిస్తున్నావు అని వారికి ఎట్ట తెలుస్తుంది? ఎప్పుడు తిడుతూ ఉంటావు, ప్రేమతోనే గద్దిస్తావు. కరెక్టే. కొందరు తండ్రులు అయితే బూతులు తిడతారు, పిల్లలు బండబూతులు తింటున్నారు. అరే అట్లా ఇట్లా అని తిట్టగానే వానికి ఉన్న కాన్ఫిడెన్స్ నశించిపోతుంది. ఈ బికమ్స్ వెరీ లో ఇన్ హిజ్ ఓన్ సైట్. నేను పనికిరాని వాను, నాకు ఏం రాదు, మా డాడీ మమ్మీ అంటున్నారు కదా నేను మొద్దునని, నేను ఒక శుద్ధ పూసని, నాకు ఏం రాదని వాళ్ళే ఇలాగూ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్లో పడిపోతారు. న్యూనత భావం అని తెలుగులో అంటారు. ఇన్ఫీరియర్ స్టాండర్డ్స్కు దిగజారిపోతారు. అట్లా ఎప్పుడు అనదు. ఆల్వేస్ స్పీక్ పాజిటివ్, ఆల్వేస్ స్పీక్ హై ఆఫ్ యువర్ చైల్డ్, బికాస్ ఇట్స్ ఎ రేర్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. చూడండి, నీ రూపంలో నీ శరీరంలో నుండి ఉన్న ఒక ఎక్స్టెన్షన్ను నువ్వు చూసుకుంటున్నావంటే ఇక అంతకంటే గొప్ప ధన్యత ఏముంది లోకంలో. అండ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ప్రెషియస్ అని అన్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నట, ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని. ఆ గుమ్మం దగ్గరనే ఉన్నాడన్నమాట. వీడు మరి ఉన్న డబ్బంతా వేషలతో పాడు చేసినాడు. తండ్రి కష్టార్జితాన్ని వ్యయం చేసినాడు. వాడు ఇండ్లు వదిలిపోయినాడు, స్వాస్థ్యమే వదిలిపోయినాడు, వాని సొంత చిత్తాన్ని తిరిగినాడు. కానీ వాడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. నేను ఎప్పుడు అనుకున్నాను, నేనే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేదాన్ని. నేనేం చేసేదాన్ని అంటే వాడిని రాగానే పంచాయతీ పెట్టి నిలదీసేదాన్నేమో. అరే నీకు ఏం బట్టి ఇల్లు ఎందుకు వదిలినాము,
వాట్ మేడ్ యూ లీవ్ ద హౌస్? ఏం చేసినావు ఆ డబ్బుతో, నాకు లెక్క కావాలి. నేను నిలదీసేదాన్నేమో, కానీ ఈ తండ్రి గుండెలో ఎంత నిండు ప్రేమ ఉందంటే అసలు వాడు ఎక్కడ పోయిండని కూడా అడగలే, డబ్బు ఏం చేసినాడు అని అడగలేదు. రాగానే మరి శుచి లేదు, శుభ్రం లేదు. దేంతో సహవాసం చేసినాడు? పందులతో సహవాసం చేసినాడు. నీట్గా ఉంటాడా? వాని మెడంతా జిడ్డుతో పేరుకొని పోయిందేమో. వాడు అంత మురికి కుమార్ని కూడా మెడ మీద పడి ఏం చేసినట, ముద్దు పెట్టినాడు. నిలదీయలేదు అక్కడ. అరే ఏం చేసినావు, ఎందుకు వచ్చినావు, గెట్ అవుట్, నువ్వు నా ఆస్తి అంతా పాడు చేసినావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదని అంటారు ఈ దినాల్లో తండ్రులు అయితే. కానీ ఆయన అనలేదు. ఆయన కష్టార్జితం అంతా పాడు చేసినాడు, వేశ్యలతో తిరిగినాడు, పందులతో సహవాసం చేసినాడు. తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ అకౌంటబిలిటీ అడగడం లేదు, వాడు ఏం చేసినాడని అడగడం లేదు, ఎందుకు వెళ్ళినాడని అడగడం లేదు. కానీ మెడ మీద వాడు ఏం చేసినాడు, ముద్దు పెట్టి. అట్టి ప్రేమ ఉందా? అట్టి ప్రేమ ఉండాలట తల్లికి తండ్రికి. వాడు బాగుపడాలంట. మరి వాని స్నానం చేపించి, వానికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, వానికి బంగారు ఉంగరం పెట్టి, వానికి చెప్పులు తొడిగించి, అందరినీ పిలిచి మరి మంచి ఒక పొటేల్ను వధించి అందరికీ పెద్ద విందు ఏర్పాటు చేసినాడు. దట్ షుడ్ బి ద లవ్ ఎ ఫాదర్ ఆర్ మదర్ షుడ్ క్యారీ ఫర్ ద చైల్డ్ హూ ఈజ్ రిపెంటింగ్ ఫర్ హిస్ సిన్స్. అంటే చూడండి, పశ్చాత్తాపమైన హృదయంతో తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి ఇంటికి వచ్చినాడు. ఘన స్వాగతం పలుకుతున్నాడు తండ్రి. అలాగే నీ పిల్లలు తప్పు చేసినప్పుడు పాత సంగతులు ఎత్తి అంటే కొందరుకున్న దురలవాట్లు. ఈరోజు తల్లిదండ్రులు క్రమశిక్షణలో పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మనం నేర్చుకుంటున్నాం వాక్యానుసారంగా. కొందరు తల్లిదండ్రులకున్న మరి చెడు లక్షణం ఏంటంటే ఎప్పుడు పాత సంగతులు ఎత్తారు. పాత దినాలు వాళ్ళు ఏం చేసినారు, గతంలో వారు చేసిన తప్పులు, వారు ఏ విధంగా అవిధేయులై నష్టం చేసినారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాం. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవా. తిరిగి చెప్పొద్దు. అంటే నీవు జరిగిన కార్యం మరీ ఎత్తితే నువ్వు పిల్లలకు తండ్రికి పెద్ద ఒక అగాధం ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. వారు నీతో అన్నీ చెప్పరు, వారు బాధపడుతూ ఉంటారు. అలాంటి కార్యాలు ఎప్పుడు చేయదు. నిన్న ఎస్టర్డే ఆల్సో ఇస్ డెడ్ అండ్ గాన్. నా లెక్కకైతే ఎస్టర్డే డెడ్ అండ్ గాన్. డోంట్ కీప్ repeating the same thing. Tomorrow is fresh God-given gift. Today also is a God's blessing. This is the day that the Lord has made. Let us rejoice and be thankful for it. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలంట, సంతోషించాలి. నిన్నటిది, మొన్నటిది, రేపటిది అలా తీసుకొని రావద్దు. నాగింగ్ పేరెంట్స్ ఆర్ ఏ డిస్టర్బెన్స్ టు ద గ్రోయింగ్ చైల్డ్. వారు పిల్లల భవిష్యత్తుకు అడ్డుగా నిలబడుతున్నారని చెప్పవచ్చు. గత అయిపోయింది అనాలి. పోనీ నాన్న, అవన్నీ పోనీ మర్చిపో. ఇప్పుడు నెక్స్ట్ నీ జీవితాన్ని కట్టుకోవాలి బిడ్డ, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. మంచి మాటలు చెప్తూ ఉండాలి, మంచి తీరులో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. మరి నీ ప్రేమ ఎవరి కొరకు? రోడ్డు మీద పోయే వాళ్ళ కొరక? నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలు, నీ పక్కన ఉన్న నీ భార్య కొరకే నీ ప్రేమ అంతా. మరి ఇంకెవరి కొరకు? సో షో ఆల్ ద లవ్ యూ క్యాన్, గాడ్లీ లవ్ అండ్ ద లవ్ ఆఫ్ ఫాదర్, లవ్ ఆఫ్ ఎ మదర్ టు యువర్ చిల్డ్రన్. దే విల్ నెవర్ గో అస్ట్రే. వాళ్ళు నిన్ను దాటి ఏ పని చేయరు, నీకు అడగకుండా కూడా ఏ అతిక్రమం చేయరు. వాళ్ళు తప్పు చేసిన నేనేం ప్రార్థన చేస్తానంటే, నేను ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఒకవేళ దారి తప్పిన నా దగ్గర వచ్చి ఒప్పుకోని రీతిగా నన్ను శక్తివంతంగా నీవు దిద్దాలి, సరిచేయాలని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దే కెనాట్ స్టాండ్ బిఫోర్ ట్రూత్ నార్ హోలీనెస్ కదా. మరి వారు వచ్చి తప్పకుండా చేసిన తప్పు ఒప్పుకునే రీతిగానే నేను పెంచాలని నాకు పట్టుదల ఉంది. అయితే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, టాక్ట్ ఈజ్ బెండింగ్ వితౌట్ బ్రేకింగ్. టాక్ట్, వాట్ ఈజ్ టాక్ట్ అంటే నీకు అంత తెలివి కావాలి, చాతుర్యం కావాలి నీ పిల్లలు పెంచాలని. ఏదో అన్నం వండి పడేస్తే చికెను మటను అవి ఇవి వాళ్ళ ముందు పెట్టేసి పెరుగురా అంటే పెరగడం, అది కాదు పెంచడం. బాలుడైన యేసును మరియ తల్లి ఎలా పెంచిందంటే మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానం అందును, వయస్సు అందును పెంచింది. సమయలు బాలుని హన్నా ఏ విధంగా పెంచిందంటే అదే, మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానం అందును, వయస్సు అందు పెంచిందాడు. అయితే అలాగూ నీవు మరి నేర్పియాలి, శుచి శుభ్రం కూడా నేర్పియాలి. కేవలం చదువు, పరిశుద్ధాత్మత నింపబడు, నీకు చదువు కావాలా, నీకు రక్షణ కావాలా కాదు. నేను చెప్తున్నాను గ్రాస్ రూట్ లెవెల్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇది. శుచి శుభ్రం నేర్పియండి. కాళ్ళు గడకుండా మంచం ఎక్కుతారు, ఉదయం లేస్తే షీట్ మడవరు, పండ్లు సరిగా దోమరు,
పండుకునేటప్పుడు స్నానం చేయరు, దే డోంట్ క్లీన్ ద టీత్. ఇవన్నీ నేర్పించాలి. మరి తల్లి చిన్నప్పటి నుండి నేర్పించాలి తల్లిదండ్రులు. నా కూతురు షెరిల్ లండన్లో ఉంటుంది. ఆమె మొన్న చెప్తుంది, షెరిల్ నిన్ను ఎప్పుడైనా నేను కొట్టినానా అని అడిగిన. నువ్వు ఒక్కటేసారి ఒక్కటి కొట్టినావు మమ్మీ, అది అయితే గుర్తున్నది అన్నాను. నేను ఎప్పుడు కొట్టినా నిన్ను అని అంటే అన్నది, కాళ్ళు గడకుండా నేను చిన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను కాళ్ళు గడకుండా మంచం ఎక్కితే ఒక్కడు కొట్టినా మమ్మీ. అది ప్రతిరోజు నాకు గుర్తొస్తుంది. బెడ్షీట్ ఆమె కాపురంలో ఆమె బెడ్షీట్ సదిరి ఆ బెడ్షీట్ అంతా వేస్తుంటే డైలీ నేను గుర్తొస్తానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్ మేడ్ సచ్ అన్ ఇంపాక్ట్ ఆన్ హర్ దట్ షీ మేక్స్ హర్ చిల్డ్రన్ ఆల్సో. ఆమె పిల్లలను కూడా కాళ్ళు గడి ఒళ్ళు గడి పండ్లు దోమంది పండబెట్టదంట. అదే శుభ్రం ఆమె కూడా కంటిన్యూ చేస్తున్నా చెప్పింది నాకు. ఎప్పుడు నేను కొట్టినాను నిన్నంటే ఈ కథ అంతా చెప్పింది. అంటే తప్పకుండా వీఆర్ మేకింగ్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ చిల్డ్రన్. మన ప్రభావం మన పిల్లల మీద తప్పకుండా పడుతుంది. నీ భక్తి వ్యర్థం కాదు. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం అంట. పలకండి మాట. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. అవన్నీ చిన్న చిన్నవి నేర్పియాలి, చిన్నప్పుడు నేర్పియాలి. కొన్ని గృహాల్లో చూస్తే వాడు వస్తాడు, చెమట కంపు బట్టలు అక్కడ పడేస్తాడు, చెప్పులు ఇంకో దగ్గర పడేస్తాడు. తీసిన దగ్గర పెట్టడం నేర్పిస్తున్నారా మీ పిల్లలు? అది పెద్ద సక్సెస్ సీక్రెట్. అది నువ్వు ఇది తీసినావు, తీసిన దగ్గర పెట్టడం. మరి ఎప్పటి పని అప్పుడు చేయడం. నాట్ పోస్ట్పోనింగ్, నాట్ బీయింగ్ లేజీ, ఎక్కువ నిద్రపోవడం. కానీ కరెక్షన్ ఇచ్చాను, మాకైతే ఇచ్చినారు. మీకు కూడా మీ తల్లిదండ్రులు ఇవ్వచ్చు, మీరు మీ పిల్లలకి ఇస్తున్నారని నేను నమ్ముతున్నాను. పని చేయకుండా చదవకుండా సోమరిగా బాగా తినడం, పండుకోవడం, ఇటు బొర్రడం అటు బొర్రడం, మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదకి వచ్చినా కానీ నిద్ర లేవకపోవడం, ఇవన్నీ మరి క్రమం తప్పడమే కదా. యు నాట్ డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్ ప్రాపర్లీ. మరి వాడు పెద్దగా అయినాక చదువు సరిగా లేదు, ఉద్యోగం సరిగా లేదు అనుకో, జత సరిగా దొరకదు. చదువు ఉద్యోగం లేకుంటే అందమైన భార్య, బుద్ధిగల భార్య దొరుకుతుందా? దొరకదు. కలగనాలి నువ్వు అంతే. ఒక అయ్యాడి గంప దొరుకుతుంది నీ ప్రాణం తీసి విసిగించేది. నువ్వు ఎలా కష్టపడి నీ పిల్లలను క్రమక్రమంగా ఎవ్రీ మైల్ స్టోన్లో శ్రద్ధ వహించి పెంచినావో వారికి అలాగే ఆ మైల్ స్టోన్ ప్రకారమే చదువు అయినా అబ్బుతుంది, ఉద్యోగాలు వస్తుంది. దే రీచ్ ద టాప్, దే విల్ బి టాపర్స్ ఇన్ ద స్కూల్. తర్వాత శ్రేష్టమైన ఉద్యోగం, శ్రేష్టమైన జత, శ్రేష్టమైన కుటుంబం, వస్తు వాహనాలు, ఇళ్ళు వాకిళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ పెట్టుబడి ఎంత? మరి నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చి వారిని క్రమంలో పెంచుకుంటే అది నీ బాధ్యతనే కదా. అందుకే అంటారు అనమాట, పిల్లల్ని వారు సరిగా పెంచలేదండి అని అంటారు. కాబట్టి ఆ నింద నీ మీదకి వస్తుంది. తప్పకుండా యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్, బట్ వెరీ పొలైట్లీ, ప్రేమగా. వారికి ఒక పెద్ద బరువుగా ఉండకుండా చెప్తూ ఉండాలి, ఏదో మంచి మాటలు చెప్తూనే ఉండాలి. అస్తమానము వారిని విసిగించొద్దు అని నా అనుభవం ఉంది. నేను కూడా పిల్లలు కన్నా తల్లి కాబట్టి నేను నేర్చుకునేవి కూడా మీకు చెప్తున్నాను. కరెక్షన్ ఇవ్వాలి కానీ విసిగించొద్దు. మరి చెప్పాలి. ఇప్పుడు నేను ఎప్పుడు నాకు ఇవన్నీ చెప్పాలంటే మా కామన్ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఫ్యామిలీ గ్రూప్. ధైర్యంగా చెప్తాను నేను, నో కాంప్రమైజ్. నేనైతే రాజీ పడి భయపడి పిల్లలు ఏమంటారు, కోడలు ఏమంటుంది, అల్లుడు ఏమనుకుంటు చెప్పాను. నాకు దేవుడు చెప్పిన మాట ధైర్యంగా చెప్తా. నేను కూడా చెప్పినాను, చిన్న బిడ్డలు అందమైన పిల్లలు మీకు ఇచ్చినాడు, బయట ఒంటరిగా పంపదు, యూ ఫాలో దెమ్. మరి అలా ఓవర్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు రూయిన్. ఏదో పిల్లలు పెరగాలి, ఈ దినాల్లో అట్లుండాలి ఇట్లుండాలి, కిడ్నాపింగ్ అవుతుంది, రేప్ అవుతుంది, కుక్కలు వెంట పడుతుంది, పిల్లలు చీల్చి చెండాలం చేస్తారు. సో ఆల్వేస్ బీ వాచ్ఫుల్, డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, డిపెండ్ ఆన్ గాడ్, ప్రే మోర్ ఫర్ యువర్ చిల్డ్రన్, టేక్ 1 day ఫాస్టింగ్. ఇవన్నీ మీకు చెప్పినట్టు అక్కడ ఫ్యామిలీ గ్రూప్లో కూడా కాపీ అటాచ్డ్ అనమాట. మరి తల్లిగా నేను చెప్పొద్దా? చెప్పాలి. మరి తప్ప అది చెప్పడం? నా పిల్లలకు నేను చెప్పకుండా ఇంకెవరు చెప్తారు? అలాగే మీరు కూడా అనుకోవాలి, నా పిల్లలకు నేను చెప్పకుండా ఇంకెవరు చెప్తారు? నా పిల్లలు నేను సరిదిద్దకుంటే ఇంకెవరు సరిదిద్దారు? నా పిల్లలకు, నా కడుపున పుట్టిన పిల్లలకు క్రమశిక్షణ నేను ఇవ్వకుంటే ఎవరిస్తారు? ఆ చింత, ఆ బాధ్యత మీకు తప్పకుండా ఉండాలి. ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి, ఇళ్ళు శుభ్రం పెట్టుకోవాలి, నేర్పియాలి. బట్టలు తీసి కొడతారు, పెద్ద కొండలాగా అవుతుంది, అది తల్లి మీద పడుతుంది. సొంత పని చేసుకోవడానికి కూడా నేర్పియాలి, మడత పెట్టడానికి నేర్పియాలి, సింక్లో గిన్నెలు ఉంటే కొద్దిగా కడిగి పెట్టుకోవడానికి నేర్పియాలి. తప్పేం లేదు. దే షుడ్ నో హౌ ద పేరెంట్స్ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్. వీళ్ళ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు తల్లిదండ్రులని వారికి అవగాహన తీసుకొని రావాలి. దే షుడ్ నో.
మరి వారి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని ఉపవాసాలు ఉంటారు అని కూడా తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే వారికి దైవ భయం వస్తుంది. ఒకవేళ సరైన క్రమశిక్షణలో మీ పిల్లలను మీరు పెంచకుంటే మరి మీరు ఎదుర్కొనబోయే సమస్యలు ఇంతంత కాదు. యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చిన్నప్పుడే నువ్వు సరిగా క్రమంగా పెంచకుంటే, దేవుని ప్రేమతో నింపబడి వారు మంచి మార్గంలో రావాలనే తపన నీకు లేకుంటే తప్పకుండా వారు దారి తప్పుతారు, త్రోవ తప్పుతారు. అంటే వారికి ఒక 12 సంవత్సరాల వరకు తప్పకుండా ఒక బెత్తం మా ఇంట్లో ఉండింది, పేను బెత్తం ఉండేది. కొట్టడానికి కాదు, జస్ట్ ఒక భయం. అంటే కాపరి చేతిలో ఏముంటుంది కాపరి చేతిలో? దండం ఉంటుంది, దుడ్డు కర్ర ఉంటుంది. దండం ఈజ్ రాడ్ ఆఫ్ డిసిప్లిన్. అది గొర్రెలను కొట్టి చంపడానికి కాదు. అదే గైడింగ్, టెండింగ్, మెండింగ్, షోయింగ్ ద వే. అంటే అదొక గైడ్ లాగా అన్నమాట. అందుకే అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. నన్ను కొట్టి చంపుతుందని లేదు, అక్కడ ఏముంది? నన్ను ఆదరిస్తుంది. రాడ్ ఆఫ్ డిసిప్లిన్, రాడ్ ఆఫ్ కేర్. దండమేమో మరి శిక్షణకు, దుడ్డు కర్ర ఏంటంటే అందని ఆకులు ఇట్లా కొంకిలాగా ఉంటుంది, వంచి కాపరి గొర్రెలకు మేత ఇస్తాడనమాట. అలాగూ మరి పిల్లలకు చిన్నప్పటి నుండి నేర్పించాలి. పెద్దలను చూసి గౌరవించడం, మరి ఇతరుల మీద కొండెములు చెప్పకుండా, స్టాప్ ఇట్, డోంట్, ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. చిన్న పిల్లలు పాస్టర్లకు విరుద్ధంగా, సంఘ పెద్దలకు విరుద్ధంగా మాట్లాడతారు. పెద్ద మాటలు వద్దనాలంతే, చాలు అనాల. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా విమర్శన, ఇతరుల గురించి చెప్పడం, ఇవన్నీ మానాలి. ఎందుకంటే ఇట్ డెఫినెట్లీ డిస్టర్బ్స్ ద చైల్డ్స్ మైండ్. చిన్న బిడ్డలు వాళ్ళు ఇంత పెద్ద కార్యాలు అవసరం లేదు. వాళ్ళు అంటే ఆ శిక్షణ ఉండాలి. పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు వచ్చి వింటారు, ఇట్లా అన్నీ గ్రహిస్తారు. అవసరం లేదు కదా వాళ్ళకు, ఎందుకంత వాళ్ళు నింపుకోవాలి? వై షుడ్ ద క్లటర్ దేర్ మైండ్ విత్ ఆల్ ద అన్నెసరీ థింగ్స్. నాకైతే చిన్నప్పుడు పెరిగినప్పుడు, నేను ఇప్పుడు కూడా గుర్తుంది, నాకు చాలా ఈగర్ టు నో అన్నమాట. మా అమ్మ మాట్లాడుతుంటే అన్నీ తెలుసుకోవాలి. మా నాన్నగారు ఎవరితో పెద్ద వాళ్ళు వస్తే అక్కడ కూడా తలుపు చాటు కూర్చొని అన్నీ వినాలని ఆశ ఉండేది. అయితే వాళ్ళు అలౌ చేయకపోయేది. పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మా నాన్న ఇట్లా చూసేది. అంటే అది అర్థమైపోయింది ఏంటంటే గో అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అయితే అమ్మ దగ్గర లేడీస్ వచ్చేది, పాస్టర్ అమ్మ కదా, వాళ్ళ కార్యాలు వీళ్ళ కార్యాలు చెప్తా ఉంటే అమ్మ వాళ్ళకు సజెషన్స్ ఇచ్చేది. అది కూడా వినాలని చాలా ఆశ. మరి ఉన్నది ఇంత చిన్నదాన్ని, 10 సంవత్సరాలు కూడా లేదు. అక్కడ నిలబడి వినాలంటే అమ్మ అనేది పోయి పని చూసుకోమనేది, అంతే పోయేది. అంటే అవసరం లేదు ఆ చిన్న మైండ్కు అంత పెద్ద కార్యాలు. క్రమక్రమంగా ఎదగాలి కదా పిల్లలు. అలాగూ అవన్నీ క్రమశిక్షణలో ఒక భాగమని మరి మనం గమనించాలి. చదువుపై వారు ఏకాగ్రత కావాలి కదా, వారి జీవితం కట్టబడాలి అంటే అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. వ్యర్థమైనవి తొలగించినప్పుడే వారు అసలైన దాని మీద ధ్యాస పెడతారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడం, మరి వారిలో మీరు కనిపెడితే వెంటనే దాన్ని చెక్ చేయాలి. అది కూడా తప్పకుండా తల్లిదండ్రులు బాధ్యత కలిగి, దైవ భయం కలిగి, వారి సమయాన్ని వృధం చేయకుండా, అక్కడిక్కడ పిచ్చి తిరుగులు తిరగకుండా, ఫంక్షన్లు, పార్టీలు, పబ్బులు, అక్కడ ఫంక్షన్లు, అన్ని ఫంక్షన్లు పోయే అవసరం లేదండి. నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. పిలిచిన ప్రతి పేరెంట్ అని పోయే అవసరం లేదు. నీకు ఒక కుటుంబం ఉన్నది, నీకు పిల్లలు ఉన్నారు, నీ భార్య, భర్త. యూ హ్యావ్ గ్రేట్ మిషన్ ఇన్ యువర్ లైఫ్ టు బ్రింగ్ దెమ్ ఆన్ ద రైట్ పాత్. పిలిచిన పేరంటాం, పిలువని పేరంటాం, నువ్వు లేకుంటే పెళ్ళే జరగదు అన్నట్టు ముస్తాబైపోయే అవసరం లేదు. ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్ వేస్టెడ్ అట్లా. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడ ఉరుకుతారు, అవసరం లేదు. నువ్వు లేకుంటే ఆ పెళ్ళి జరగదంటే నేను పోతా తప్పకుండా. సిస్టర్ మీరు రాకుంటే ఈ పెళ్ళి జరగదు. కొందరు అట్లా పట్టుబడతారు. అది వాళ్ళంతా ఆశపడుతున్నారు కాబట్టి నేను వెళ్ళాల్సిందని వెళ్తాను. నేను లేకున్నా జరిగిపోతుంది అంటే నా సమయం ఎందుకు నేను అక్కడ పోయి వ్యర్థం చేయాలి? నా కుటుంబానికి ఇవ్వాలి, దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలి, ఎన్నో ప్రసంగాలు సిద్ధపడాలి. మై లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ చిన్న జీవితంలో నేను గొప్ప కార్యాలు చేయాలంటే నా సమయం అంతా ఇలా తిరుగుడులో పోతే నా కుటుంబంకి ఇలాగ నేను సమయం ఇస్తాను, నా పిల్లలకి ఏ విధంగా సమయం ఇస్తాను, నాకు ఇచ్చిన ప్రప్రదమైన బాధ్యతలు నేను ఏ విధంగా క్రమంతో నిర్వహిస్తాను. యు థింక్ అబౌట్ ఇట్. కనుక ఇవన్నీ మానుకోవాలి. అది పిల్లలు నిన్ను చూసి అన్నీ నేర్చుకుంటారు. చూడండి, పిల్లలు ఎవరితో ఉన్నారు సాంగత్యం, కలవడం కూడా నేర్పియాలి. సోషలైజింగ్ ఈజ్ గుడ్. అంటే మంచి వ్యక్తులతో, మంచి కుటుంబాలతో కలవడము, వారి పద్ధతులు నేర్చుకోవడం చాలా మంచిది.
దానికి కూడా ఒక హద్దు అంటూ ఉన్నది. మన పిల్లలు మన ఇంట్లో పెరగాలి అంతే. ఊరికే ఫ్రెండ్ ఇంటికి పోయినాను అక్కడ పోయినానంటే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఫ్రెండ్ ఇంటికి ఎందుకు పోవాలి? అక్కడ పోయి ఓవర్ నైట్ స్లీప్ అంటారు. అదంతా యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ కంట్రోల్. ఆడపిల్లలు కూడా పంపిస్తారు నిద్ర చేయడానికంట, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో నిద్రపోతుంది. నాట్ నెసరీ. నీ పిల్ల నీ గూట్లో ఉండాలి. నువ్వు అటు ఇటు పంపిస్తే చెడిపోతుంది పిల్ల. మరి దానికి బాధ్యులు ఎవరు? ఏదైనా జరగకూడదు జరిగిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? యూ హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. మరి నేనైతే మగ పిల్లలు కూడా పంపకపోయేదాన్ని. మమ్మీ మేము అక్కడ పోయి చదువుకొని వస్తాం. నాట్ నెసరీ, ఇంట్లో కూర్చొని చదువుకోమని. మరి ఇంత పెద్దోళ్ళు 40 దాటింది ఇప్పుడు ఇద్దరికి కూడా. కానీ చెప్పినట్టు వినాల్సింది అంతే. ఏమో మరి దేవుని దయ ద్వారా, దేవుని అనుగ్రహం ద్వారా అటువంటి గ్రిప్పులో పెట్టుకోవడానికి కృపనిచ్చినాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా చేజారిపోలేదు. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. చెప్పిన మాటకు విలువ ఇస్తారు తప్పకుండా. అలా తెచ్చుకోవాలి. తల్లి మాటకు విలువ ఉండాలి, తండ్రి మాటకు విలువ ఉండాలి. మరి ఒట్టేనే కనిపించినామా, కష్టపడినాం, మరి పెట్టుబడి చేసినాం, ఇంత చేసినాం. మన మాట వినకుంటే వారు ఎవరి మాట వినాలి? తప్పకుండా వినాలి. తల్లిని తండ్రిని సన్మానించడం నేర్చుకోవాలి. దే హావ్ టు ఆనర్ ద పేరెంట్స్. యాజ్ దే గ్రో ఓల్డ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత దూరం అయితే ఏముంది, అడగొచ్చు కదా, మమ్మీ హౌ ఆర్ యూ, డాడీ హౌ ఆర్ యూ. ఆ పద్ధతి వారికి రావాలా. అంటే మనం అలాగ మెలగాలన్నమాట. ఏదో కన్నాం, పెంచినాం, పెట్టుబడి చేసినాం, లక్షలు ఖర్చు చేసినాం, ఎక్కడో ఉన్నారు, పట్టించుకోవడం లేదంటే అది నీ తప్పే. అది నువ్వు సరిగా పెంచలేదని అర్థం. నీ మీద ప్రేమ లేకుండా ఎలా మారిపోయినారు వాళ్ళు. సో ఇవన్నీ కావాలంటే నువ్వు ప్రార్థన చేసి అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉంటే వాడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎట్లా పెంచాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి. ఈ పిల్లలు నాకు ఇచ్చినావు, నన్ను నమ్మి బాధ్యతలు ఇచ్చినావు కాబట్టి ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి. ద వే యూ టాక్, ద వే యూ బిహేవ్, ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ దర్ మైండ్స్ అన్నమాట. అందుకే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పేరెంట్ టు గివ్ హిస్ చైల్డ్ ఇస్ ఎ గాడ్లీ లైఫ్. 128వ కీర్తనలో కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపు, ఈలాగా ఆశీర్వదింపు. భయభక్తులు గలవాని సంతానం కూడా ఆశీర్వదింపబడు. దేవుని యందు భయభక్తులు కలగడమే మూల సత్యం. ద రూట్ ట్రూత్ ఈజ్ బీయింగ్ గాడ్లీ. దట్ విల్ ఫెచ్ ఎ లాట్ ఫర్ ద చిల్డ్రన్. అంటే విచ్చలవిడిగా పిల్లలు తిరగడానికి అస్సలు అనుమతించదు. ఈ దినాల్లో కట్టు లేకుండా తిరుగుతున్నారు. కట్టు లేదు, కుట్టు లేదు. మమ్మీ బాయ్ నేను పోయేస్తాను. అప్పుడు రాత్రి 9 గంటలకి పార్టీ పోతుందండి. 2 పెట్టి ఇంట్లో కూర్చోమని చెప్పి అంత అధికారం లేదు తల్లిదండ్రులకు. తల్లికి లేదు, తండ్రికి లేదు. పోనీలే, ఏదో బర్త్డే కదా, పోయి 1 గంటలో వస్తుంది. మొన్నట్లో పోయి ఒక శవమై వచ్చింది ఇంటికి. దాని బాధ్యత తల్లిదే. ఎందుకంటే వై డిడ్ షీ సెండ్ ద యంగ్ గర్ల్ ఆఫ్ 19 years అవుట్ సైడ్ అట్ 10:30 in the night? 1 గంట సేపు పోయేస్తుంది. 10:30గా పంపేది. చూడండి, అట్లా తెలివి లేక నా జనులు తెలివి లేక ఏమవుతున్నారు? నశిస్తాం. ఇక్కడ పోయేస్తాం మమ్మీ, ఇక్కడనే మా ఫ్రెండ్ ఇంటికి పోయి నోట్స్ రాసుకున్నాం. చుట్టిదే అదంతా. నువ్వు కాన్షియస్గా ఉండాలి. ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుంది? కనిపెడుతుంది. భర్త నడతలను కూడా కనబెడుతుందంట స్త్రీ. ఎందుకంటే భర్త నడతలు ఎక్కడ పోయినాడని వెంట పోయి GPS తగిలించి ఆయన ఎక్కడ పోయినాడు అదంతా నీకు అనవసరం. లవ్ గోస్ ఓన్లీ ఆన్ ట్రస్ట్. నువ్వు నమ్మాలి భర్తను, ప్రార్థన చేయాలి, పిల్లలు కూడా నమ్మాలి, ప్రార్థన చేయాలి. కానీ అంత మోసపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే నమ్మి నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో తెలివి చాలా అవసరం. గృహం కట్టబడాలంటే వివేకం చాలా అవసరం, దైవజ్ఞానం అవసరం, ప్రేమ, నిండు ప్రేమ అవసరం, ఓర్పు అవసరం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని దినాలన్నా చెప్పవచ్చు. సహనం చాలా కావాలి. క్రీస్తు యేసును కలిగిన ఆ మనసు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న ఆత్మఫలంకున్న నవరుచులు కావాలి. నీకు చక్కగా కన్స్ట్రక్ట్ చేయాలి నీ కుటుంబం అని. మరి ఇంకా కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతారు కదా తల్లిదండ్రులు కూడా. చాలా ఈ ఎమోషన్స్ కంట్రోల్ ఉండాలి. పిల్లల మీద చాలా దుష్ప్రభావం వస్తుంది. పిల్లలు చేసే తప్పుకు తల్లిదండ్రులు పెద్ద వాగ్దానం, అల్లరి, కొట్టుకుంటారు అన్నమాట. ఈ దినాల్లో కొట్టుకుంటే ఎవరు సహించరు, జాగ్రత్త. ఆడవాళ్ళు అసలే సహించరు, వాళ్ళు కేసు పెడతారు. ఇప్పుడు ముందట్లా కాదు, పతివ్రత ధర్మం అని వాడు కొట్టిన కాళ్ళ దగ్గర పడి ఉంటాను. పాశ్చాత్య దేశంలో అయితే ఒక నంబర్ ఉంటుంది. నేను అక్కడ 911 ఏదో నంబర్ పిలవగానే వచ్చేస్తారు. బేడీలేసి తీసుకొని పోతారు ఆ ఇంటి యజమాని. పిల్లవాడిని కొట్టినా సహించరు. నో బీటింగ్ ఇన్ ఫారెన్ ల్యాండ్.
యూ కెనాట్ ఈవెన్ స్పీక్ ఏ హార్ష్ వర్డ్ అగైన్స్ ద చిల్డ్రన్. వాడు 5 ఏళ్ళలోనైనా వాడు రింగ్ చేస్తాడు, నన్ను ఇల్ ట్రీట్ చేస్తున్నారు మా పేరెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ పట్టుకొని వెళ్ళిపోతారు, లేకుంటే ఆ బిడ్డను పట్టుకొని వెళ్ళిపోతారు. ఇయ్యరు. అంటే అంత స్ట్రిక్ట్ లేదు మన దేశంలో. ఉన్న స్వాతంత్రం కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని స్తోత్రం. అంత అయితే లేదు. అంత లేదని చెప్పి తప్పు చేయగానే పిల్లలను డ్రమ్ము బాదినట్టు బాదుతూ ఉంటారు కొంతమంది తల్లులు, తెలివిలేని తల్లులు. తల మీద కొడతారంట. ఎందుకంటే పిల్లలకు డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. అదేం డిసిప్లిన్? పిల్లోని భవిష్యత్ పాడు చేస్తున్నాను. బీప్ మీద కొడితే అన్నీ మరి డెలికేట్ ఆర్గన్స్ ఉండేది చెస్ట్లోనే ఉంటుంది కదా, లివరు, ప్యాన్క్రియాస్, హార్ట్, లంగ్స్, ఇవన్నీ పాడైపోతుంది కదా. ఒక తల్లికి కోపం వచ్చి పిల్లోని తొక్కేస్తే ఆ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి అంటే అది డిసిప్లిన్. అది తెలివిలేని తల్లి కదా. పిల్లోడు కొన్ని సంవత్సరాలు బాధపడిన ముఖమంతా వాసిపోయి కిడ్నీ డ్యామేజ్ అయ్యింది. సంవత్సరం పిల్లోని శిక్షణ అట్లా చేయడం. నీకు కోపం వస్తే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు పిల్లల మీద, వస్తువుల మీద, అంటే ఏం సాధిస్తావు నువ్వు? కోపం వినాశనానికి దారితీస్తుంది. మరి నెవర్ డూ సచ్ థింగ్స్. నీకు కోపం, హౌ టు వెంట్ అవుట్ యువర్ ఫీలింగ్స్. అవును, బాధ కలిగింది, కోపం వచ్చింది, ఏం చేయాలి? కొద్దిగా సెట్ యువర్ సెల్ఫ్ ఏ క్వైట్ టైమ్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్స్ కౌన్సిల్. ప్రార్థన చేయి, దేవా నాకు అస్సలు వీలు కావడం లేదు, ఈ పిల్లల్ని ఏ విధంగా పెంచాలనో నాకు తెలివి దయచే, నాకు జ్ఞానం దయచే, సహనం దయచే, నీ నడిపింపు దయచే. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయకుండా ఉండడు. కాబట్టి ప్రార్థన చేయాలి. చెడు స్నేహాల్లో పోతున్నారా మీ పిల్లలని ఎప్పుడు చెకింగ్ ఉండాలి. ఎందుకంటే చెడు స్నేహాలు పడ్డారంటే మళ్ళీ ఆ ఊబి నుండి లాగడం చాలా అసాధ్యం. అంటే ఒక్క స్నేహితుడు ఎవడో వచ్చినాడు పిల్లోడు ఇంటికి, స్నేహితుడు అంట వచ్చినంటే వాడిని గమనిస్తూ ఉండాలి. తలుపు మూయడానికి ప్రయత్నిస్తాడు, వాళ్ళు గొల్లెం వేసుకొని లోపల ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి తలుపు తెరిచిపెట్టమని చెప్పాలి. యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగే నువ్వు కంట్రోల్ చేయకుంటే మరి వారు పెడుదారులో వెళ్ళిపోవడానికి అది మార్గం అయిపోతుంది. నైతిక విలువలు నేర్పియాలి, మారల్ వాల్యూస్ పిల్లలకు తప్పకుండా చిన్నప్పటి నుండి నేర్పియాలి. వారు మంచి పేరు సమాజంలో, సంఘంలో తెచ్చుకుంటారు. అంటే మరి ఓడిపోయినారు పిల్లలు అన్నప్పుడు కూడా మరి వారిని అంటే వారిని భయపెట్టడం కానీ కొట్టడం అలాగుంటే నష్టపోతావు నువ్వు. ఇంతకుముందు కూడా నేను చెప్పినాను కదా, ఫెయిల్ అయినందుకు మరి ఇంటికి రావడానికి భయపడతారు. కొంతమంది పిల్లలు, యవనస్తులు ఆత్మహత్య చేసుకోవడం అంటే దే ఆర్ అనేబుల్ టు హ్యావ్ ఏ కమ్యూనికేషన్ విత్ దర్ పేరెంట్స్. వాళ్ళు చేసినారు, ఒకవేళ ఒక లవ్ అఫేర్లో పోయినారు, అది న్యాచురలే. అది పెద్ద పాపం చేసినట్టు కాదు కదా. నీవు కూడా నీ ఏజ్లో చేసిన అని గుర్తు తెచ్చుకో. యూ ఆర్ ఆల్సో మిస్బిహేవింగ్ అన్నట్టు. నీ తల్లిదండ్రులు నేను ఊరేయలేదు కదా, వాళ్ళు భరించినారు, నేను సరి అయిన త్రోలో నడిపించినారు. అది గుర్తు రావాలి నీకు. అరే వాళ్ళు దిస్ ఇస్ న్యాచురల్ ఎమోషన్, హౌ యూ షుడ్ ట్యాకిల్ ఇట్. వాళ్ళని దగ్గర తీసుకొని చెప్పి అర్థం అంటే దే షుడ్ ఫీల్ ఫ్రీ విత్ యూ, ఎక్స్ప్రెషన్ ఫ్రీగా ఉండాలి. అంతగా నీవు వారితో తెలివిగా మేలుగితే తప్ప వారు చేసేవన్నీ నీతో చెప్పలేరంటే దే షుడ్ ట్రస్ట్ యూ కదా మొదట చెప్పడానికి. వాళ్ళు నమ్మాలని నువ్వు బ్యాలెన్స్గా దాన్ని ట్రీట్ చేయగలుగుతావు అనే విశ్వాసం వారికి లేకుంటే వారు ఎందుకు చెప్తారు? వారు పర్సనల్ థింగ్స్ చెప్పరు. అలాగూ మరి నువ్వు మంచి వాయిస్ కౌన్సిల్ తెలివిగా వారితో మాట్లాడి వాళ్ళను ఆ వలయంలో నుండి విడిపించడానికి నీ ప్రార్థనలు, నీ ప్రేమ, నీ సలహాలు తప్పకుండా పనిచేస్తాయి. ఇప్పుడు మన ఆడపిల్లలతో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఆడపిల్లలు మాట వినడం లేదు. వాళ్ళు ఎవరినో చూస్ చేసుకుంటారు. ఉద్యోగం ఉండదు వానికి, చదువు ఉండదు వానికి, ఏ విధంగా బతుకుతుంది ఈ అమ్మాయి? షీస్ చూసింగ్ ఏ రాంగ్ పార్ట్నర్. నిన్న కూడా నేను ఒక పెద్ద ఉద్యోగితో మాట్లాడుతున్నాను, ఇదే సమస్య. వాళ్ళు చాలా పెద్ద ఉన్నతమైన ఉద్యోగి, లక్షల జీతం, లాభం లేదు. పెంచి పెద్ద చేసిన కుమార్తె ఇప్పుడు క్రైస్తవుని వివాహం చేసుకోదాడు, అన్యుని చేసుకుంటుందాడు. వానికి ఉద్యోగం లేదు. పుట్టిగా 6 అడుగులు ఎత్తుంటే సరిపోతుందా? చూస్తానికి చాలా హ్యాండ్సమ్ ఉన్నాడంట. ఇంత తెలివి మాలిన పిల్ల చూడండి, ఎట్లా పెంచినారు ఈ పిల్లను. అందం ఎంతసేపు ఉంటుంది? ఒక రోగం వస్తే అందం పాడవుతుంది, ఒక యాక్సిడెంట్ అయితే అవయాలు పోతుంది. మరి ఈ పిల్ల ఎట్లా బ్రతకాలా చూడండి. అదంతా చిన్నప్పటి నుండే నీవు ట్రైన్ అప్ చేయాలి పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండాలి, హౌ దే షుడ్ సెలెక్ట్ ద పార్ట్నర్, హౌ దేర్ లైఫ్ షుడ్ బి. కొద్దిగా డిస్కస్ చేసినప్పుడు తప్పేం లేదు.
అప్పుడే వాళ్ళకి ఆ ఇమేజెస్ అన్నీ ఏర్పడతాయి అన్నమాట. యూ హ్యావ్ టు టాక్ ఫ్రీలీ విత్ యువర్ చిల్డ్రన్. మరి గురి గమ్యం లేకుండా వారు అలాంటి పెడత్రోలు వెళ్ళిపోతారు. యూ లూజ్ యువర్ గ్రిప్ ఆన్ ద చిల్డ్రన్ అండ్ దే విల్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ దెమ్. కొన్నిసార్లు చేయకూడని పనులు చేయడం, అతిక్రమాలకు దిగజారిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే పిల్లలను పెంచడం ఈజ్ ఎ difficult task, but the task will become easy when you cast your burden upon the Lord and then fast for them, pray for them without fail. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాండ్ యూ హ్యావ్ విత్ గాడ్. నన్ను అడిగితే నీ పిల్లల అభివృద్ధి, పురోగతి, వారి వృద్ధి అంతా కూడా నీకు దేవునితో ఉన్న బంధం మీద తప్పకుండా ఆధారపడి ఉంటుంది. మీరు ఎస్ అంటారా, నువ్వు అంటారా? ఎస్ అనే అనాలి మీరు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ హ్యావింగ్ యువర్ బాండ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. దేవుడు చెప్పినాడు, నువ్వు వింటున్నావు. దేవునికి అవిధేయత నువ్వు చూపెట్టడం లేదు. దేవుని మార్గంలో నడుస్తున్నావు. దేవుని విరోధమైన తలంపు కానీ క్రియ కానీ నువ్వు చేయడం లేదు. నీ మనస్సాక్షి దేవుని ఎదుట స్పష్టంగా ఉంది, స్ఫటికంలాగా ఉంది. అదే రీతిగా నీ పిల్లలు కూడా నేను ఫాలో చేయాల్సిందే, చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు నీ విధేయత చూస్తున్నారు కదా, హౌ యు ఆర్ ఒబేయింగ్ గాడ్, దెన్ దే విల్ గెట్ ద సేమ్ టైప్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ దేర్ లైఫ్. తల్లిదండ్రులు ఏ విధంగా దేవుని విధేయులై ఉన్నారో అదే విధేయత పిల్లల్లో మీరు చూస్తారు. ఇప్పుడు భక్తుల జీవితాల్లో అదే కదా వాళ్ళు చేసి చూడండి. ఎలిజబెత్ మరి జకర్యాలకు వృద్ధాప్యంలో పుట్టినాడు, చాలా గొప్ప వ్యక్తి పుట్టినాడు. దేవర్ ఓల్డ్ జాన్ ద బ్యాప్టిస్ట్. అంటే వాళ్ళు యాజక ధర్మాన్ని పిల్లలు పుట్టినా పుట్టకున్నా, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చినా ఇవ్వకున్నా, వారు ధర్మం మానలేదంట. వారు యాజక ధర్మం, దేవుని సేవించుట, ఇట్ వాజ్ నాట్ కండిషనల్. నాకు పిల్లల్ని ఇస్తే కానీ నేను ఈ సేవ చేయను, నాకు పిల్లలను నువ్వు నా గర్భము తెరిస్తే కానీ నేను ఈ పని చేయలేను అనలేదు. మీరు లూకాసు వార్త 1వ అధ్యాయం చూస్తే వారు యాజక ధర్మం మానలేదంటే ఇద్దరు కూడా దైవ కార్యాల్లో ముందుకు సాగుతున్నారు. పిల్లల్ని అడిగినారు, మర్చిపోయినారు. వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినారు, ఇంకా ఇయ్యలే అనుకున్నారు. కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాడు. వృద్ధాప్యంలో దేవుడు నీ ప్రార్థన నాకు వినబడినది. చప్పట్లు గట్టి గట్టి దేవుని స్తుతించు. ఎప్పుడు చేసిన ప్రార్థన? చాలా సంవత్సరాలకు ముందు చేసిన ప్రార్థన. అది దేవుని సన్నిధిలో ఉన్నదంట, అది రికార్డ్. ధూపార్తిగా దేవుని సన్నిధిలో పరిశుద్ధుల ప్రార్థన నిలబడుతుంది. అది దేవుడు సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తాడు జవాబు. మరి జవాబు వచ్చింది కదా, నీ ప్రార్థనలు నాకు వినబడింది, ఇదిగో నీకు పుట్టబో శిశువు, ఈ శిశువు పుట్టుక ద్వారా సర్వలోకం ఏమవుతుంది? సంతోషిస్తుంది, ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు పుట్టుకతోనే అన్నాడు. చూడండి, ఆయన జీవితం అలాగే ఉండింది. యోహాను జాన్ ద బ్యాప్టిస్ట్ అభిషేకం అంటే చిన్నది కాదు. ఇట్ డిడ్ నాట్ ఫియర్ డెత్. ఎంత ధైర్యం చూడండి, దేవుని ఎదుట, మనుషులు ఎదుట. పాపాన్ని ఖండించినాడు, తల తెగింది, అయినాగా నిలబడ్డాడు. అలా ఉండాలి మన పిల్లలు కూడా. దేవుని స్తోత్రం. సత్యం కొరకు నిలబడే పిల్లలను దేవుడు మనకు అనుగ్రహించాలి. అంటే నువ్వు అలాగుంటే నీ పిల్లలాగా ఉంటారు. లైక్ ద పేరెంట్స్, సో ద చిల్డ్రన్స్ ఫ్యూచర్. కాబట్టి ఇది మర్చిపోకూడదని తెలియజేస్తున్నాను. మరి నీ పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణలో తేవాలి, తేకుంటే ఎలాంటి పర్యవసానమో ఇప్పుడు చెప్పిన 10 పాయింట్లు చెప్పినాను. ఏ విధంగా తేవాలో కూడా 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. మరి నువ్వు గద్దిస్తావు, నువ్వు కోపగిస్తావు, కరెక్టే. అది పిల్లలు దిద్దుతావు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని ఉన్నది వాక్యంలో హెబ్రీ 12. ప్రేమగల తండ్రి ప్రేమతో పిల్లల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు, సరైన త్రోవలో నడిపిస్తాడు. ఆ గద్దింపు కానీ, ఆ కోపగించడం కానీ అది ప్రేమకు చిహ్నం. అది ఇట్స్ ఏ ఐ షుడ్ సే ఇట్స్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫాదర్స్ లవ్ ఫర్ హిస్ చైల్డ్, దట్ ఈ షుడ్ నాట్ గో అస్ట్రే. దారి తప్పొద్దు, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని నియమాల్లో ఉండాలనే శ్రద్ధతోనే తండ్రి తల్లి కోపగిస్తారు. మరి అది ప్రేమతో కూడి ఉండాలి అని నేర్చుకోవాలి మనం. మరి తర్వాత వారిని కోపానికి రేపోదు. రెచ్చగొట్టే మాటలు, తల్లులు ముఖ్యంగా రెచ్చగొట్టే మాటలు పిల్లల మీద విసురుతూ ఉంటారు. తల్లికి తెలియాలి, జ్ఞానం కలిగి ఆమె నోరు తెరవాలి. ఇప్పుడు ఒక మాట అంటే, ఇప్పుడు తండ్రి కుమారులకు విభేదాలు వస్తుంది, గొప్ప కలహం వస్తుంది అంటే నోరు మూసుకొని ఉండాలి, ప్రార్థన చేయాలి. కొన్ని కుటుంబాల్లో తండ్రి కొడుకులు కొట్లాడుకుంటారు, పెద్ద బ్యాటిల్ అది, 3rd వరల్డ్ వార్ లాగా ఉంటుంది. అది తండ్రి కొడుకులు కొట్లాడడానికి ఆ తల్లి కారణమవుతుంది. ఇష్టం వచ్చినట్టు 4 ఆడేస్తుంది అనమాట. షీ షుడ్ వర్క్ ఫర్ పీస్, నాట్ ఫర్ ఫైటింగ్ ఆర్ వార్. ఎట్లా మాట్లాడాలంటే
తండ్రిని గౌరవించే రీతిగా కుమారులు ఎంత ఎదిగినా కానీ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫాదర్, వెదర్ హీస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, ఈజ్ ద ఫాదర్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు ఆయన తండ్రి, ఆయనకు ఆ స్థాయి దేవుడు ఇచ్చినాడు. ఇంటికి యజమానుడు, నీకు భర్త, నీ శిరస్సు. ఆయన ఎందుకు దిగదార్చిన మాటలు మాట్లాడి పిల్లల ముందు చౌక చేస్తే అక్కడ దేవుని అనుగ్రహం ఉండదు అట్టి కుటుంబాల మీద. యు రెస్పెక్ట్ ద స్టేటస్. అప్పుడు ఆయన ఎలాంటి వాడైనా నువ్వు ప్రార్థన చేసి తండ్రి మీద రోషం పౌరుషం తీయకుండా తండ్రిని గౌరవించే రీతిగా తల్లి మెలిగితే ఆ భర్తకు కూడా ఆమె మీద ఏం కలుగుతుంది? ప్రేమ పుట్టుకొస్తుంది, లేనిదో ఒకటి పుట్టుకొస్తుంది. అప్పుడు యూనిటీ, యు ఆర్ వర్కింగ్ ఫర్ యూనిటీ అన్నమాట. యూనిటీ ఈజ్ ఆల్వేస్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే బలం అని చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా మనం. ఐక్యత ఉండే దగ్గరనే, సఖ్యత ఉండే దగ్గరనే దైవ ఆశీర్వాదాలు వస్తుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. మరి పిల్లలు మరి వారి హృదయాల్లో, వారి మనసులో ఏం జరుగుతుంది అనే ఒక వివేచన తల్లిదండ్రులకు ఉండాలని మరి నేను నా అనుభవం ద్వారా గమనించినాను. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్? వైజ్ పేరెంట్స్ విల్ ఆల్వేస్ డిటెక్ట్. వాడు భయంతో ఉన్నా నువ్వు కనిపెట్టాలి. వాడు మరి చెడు అలవాట్లకు బానిసైతున్నా ముందే పసిగట్టాలి. మంచి తెలివైన తల్లులు అయితే ప్యాంటు షర్టు ఉతకకముందు అన్నీ చెక్ చేస్తారు. నన్ను అడిగితే వాళ్ళ బ్యాగు అవన్నీ చెక్ చేస్తారు. మంచి జ్ఞానవంతురాలు తల్లులు. ఎందుకంటే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయా, దాంట్లో సిగరెట్ ఉందా, కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సిగరెట్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఇవన్నీ ఉన్నాయా లేదా బయటపడుతుంది. తల్లి తెలివిగలదైతే తండ్రి తెలివిగలవాడైతే అది కనిపెట్టాలా. అంటే వాళ్ళను తీర్పు తీర్చడానికి విమర్శించి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. దట్ ఈజ్ అనదర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ యువర్ ప్రేయర్ షెడ్యూల్. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. వాని హృదయ పరిస్థితి ఎలాగుంది, వాడు ఒకవేళ ప్రేమలో పడ్డాడంటే కూడా తెలిసిపోతుంది, వాడి ముఖం తెలిసిపోతుంది, వాడు విచారం తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతుంది. వాడు భోజనం చేయడు. ఇవన్నీ అంటే వివేచన వరం. 9 వరాల్లో ఒక ప్రధానమైన వరం ఉంది. అదేంటది? స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్, వివేచన వరం. ఏం తెలియదు, అన్నం పెట్టాలా, ఈ పనులకు చేసుకోవాలా, వాళ్ళ దారి వారు పోవాలంటే అది కాదు కదా నియంత్రణలో మరి కుటుంబాన్ని నడిపించడం అంటే. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కార్యం నేను నేర్పిస్తాను. దైవానుగ్రహం మన పిల్లల మీద ఉండాలంటే వారిలో నీ నుండి నిండైన ప్రేమ వారి హృదయంలో కూడా ప్రవహించాలి. ఎందుకంటే బంధువులతో మెలగాలి, ఏ విధంగా ప్రేమతో మెలగాలి. ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ గాడ్ గివెన్. నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి బాంధవ్యం కూడా దేవుడు ఇచ్చింది. అంకుల్స్ కానీ, ఆంటీస్ కానీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కానీ, వియ్యంకులు కానీ, వారిని ప్రేమించి గౌరవించే పద్ధతి చాలా ఉత్తమమైంది. దట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నువ్వు ఎనిమిటీ తీసుకురావద్దు అన్నమాట. ఎనిమిటీ దేవుడు ద్వారా ఏమైతే కుటుంబాలన్నీ పాడైపోతుంది అన్నమాట. అంకుల్ని చూస్తే రెస్పెక్ట్ చేయరు, ఆంటీని చూస్తే గౌరవించరు, గుడ్ మార్నింగ్ చెప్పరు, లేచి నిలబడరు. చూడండి, అంతా ఇట్ వర్క్స్ ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్స్ రూయిన్. ఈ బంధువులు ఎలాగున్నా నీతో, వాళ్ళు మన బంధువులు, దేవుడిచ్చిన బాంధవ్యాన్ని రెస్పెక్ట్ చేసి పిల్లలకు కూడా అదే క్రమం నేర్పిస్తే అది నీ పిల్లల భవిష్యత్తుకు మేలు ఇంతంతా కాదు. అలా ప్రేమిస్తే ఆ పెద్దలు కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీ బిడ్డలను ప్రేమిస్తారు. రేపు ఏమి అపాయం వస్తుందో నీకు తెలియదు కదా, నువ్వు ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డలను కేర్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. అంటే యూ విల్ రీప్ వాట్ యూ సో. విత్తిన మరి పంటనే విత్తిందే కోస్తావు కదా, అధికంగా కోస్తావు. విత్తింది కొద్దిగా ఎప్పుడైనా, కోసేది అధికంగా కోస్తావు. కాబట్టి మంచిని విత్తాలి ఇప్పుడు, మంచి. సో వెరీ గుడ్ థింగ్స్. దట్స్ ఏ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఆల్ రిలేషన్స్ షుడ్ బి ఆనర్డ్. ఇప్పుడు కుటుంబాల్లో కొంత తాగుబోతులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, వేష సాంగత్యం చేసేవాళ్ళు. అట్టి వారికి కొద్దిగా దూరంగా ఉన్నా డోంట్ లూజ్ ద లవ్ ఆన్ దెమ్ బికాజ్ యూ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అది పిల్లలు గమనించాలి. వాడు చెడ్డ ప్రవర్తన గలవాడు అయినా చాలా ఎక్కువగా పోయి రుద్దుకోకుండా దూరం ఉండి వారికి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు కూడా భారం కలిగి ఇంటర్సీడ్ చేయాలి. అది కూడా నేర్పియాలి పిల్లలకు. అప్పుడు ఫ్యామిలీ బాండ్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ యూ విల్ నాట్ ఇన్వైట్ ఎనీ ట్రబుల్. చూడండి, చాలా మటుకు ట్రబుల్ ఎక్కడి నుండో వస్తుంది మన పిల్లలకు అనుకుంటాం, కానీ బంధువుల నుండి ఎక్కువ వస్తుంది ఇప్పుడు సరిగా పెంచకుంటే. ఎనిమిటీ వస్తుంది, శత్రుత్వం వస్తుంది. పిల్లలు అభివృద్ధి పొందుతున్నారంటే వాళ్ళకి అసూయ పుట్టుకొస్తుంది, వాళ్ళు విద్రోహ చర్య చేస్తారు. బంధువులు ఇంట్లో భోజనం వెళ్తారు, వాళ్ళు ఏదన్నా నీ పిల్లలకు హానికరమైనవి కూడా చేయొచ్చు అసూయతోటి. అలావన్నీ తెలివి కలిగి ప్రవర్తిస్తే మనము దేవుని అనుగ్రహం చాలా పొందుకుంటాం. ఆ దేవునికి ఇష్టమైన పని టు బీ అట్ లవ్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు మీరు ఎలా ప్రేమించుకోవాలంట, మిక్కటంగా ప్రేమించుకోవాలి. నీకు బంధువులను ప్రేమించకుంటే ఎట్లా?
డోంట్ స్పీక్ ఇల్ అగేన్స్ట్ ద రిలేటివ్స్ బిఫోర్ చిల్డ్రన్. దిస్ ఇస్ వాక్యానుసారంగా నేను చెప్పేది, ఇట్స్ ఇన్ ద వర్డ్. తర్వాత పిల్లలు తప్పు చేసినప్పుడు డోంట్ పోస్ట్పోన్ ద కరెక్షన్. ఈరోజు అలా చేసినా రేపు దిద్దుతాను, మళ్ళీ దిద్దుతాను, మళ్ళీ చూద్దాం ఒక నెల ఎట్లా చేస్తాడు, దాని తర్వాత నేను దిద్దుతా అంటే తప్పదు, వాడు ఇంకా ముదిరిపోతాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం మీరు రాసుకొని మళ్ళీ ధ్యానించండి. ఎప్పుడు చేసిన తప్పుకు అప్పుడే కరెక్షన్ ఉండాలి. నువ్వు చేసిన తప్పు చేయకు, మంచిగా చెప్పు, మైల్డ్గా. నేను చెప్పిన కదా, ట్యాక్ట్ ఈజ్ బెండింగ్ వితౌట్, గుర్తుపెట్టుకోరా ఏమైనా చెప్తే. ట్యాక్ట్ అంటే యుక్తి, బెండింగ్, ఐఎమ్ బెండింగ్ దిస్ బట్ ఐ విల్ నాట్ బ్రేక్ ఇట్. ట్యాక్ట్ ఈజ్ బెండింగ్ వితౌట్ బ్రేకింగ్. వాళ్ళ మనసులు విరిపోకుండా నీవు దేవుడిచ్చిన జ్ఞానంతో వారికి మంచి కార్యాలు సహనంతో ప్రేమతో దేవుని ప్రేమతో చెప్పి వారిని సరైన త్రోవలో తీసుకొని రావాలి. మరి సత్యసంధత ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంటెగ్రిటీ, పలకండి మాట. ఇది పిల్లల్లో నువ్వు నూరిపోయాలి. నన్ను అడుగుతా, ఇంటెగ్రిటీ, సత్యసంధత పిల్లల్లో ఉన్నదంటే బంగారు భవిష్యత్ నిజంగా దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. దేర్ ఫ్యూచర్ ఈజ్ అట్ ఏ గ్రేట్ హైట్స్ అన్నమాట. బికాస్ గాడ్ లవ్స్ ఇంటెగ్రిటీ, గాడ్ ఈజ్ ట్రూత్. సత్యం పలకడం నేర్పియాలి. పిల్లల ముందే తల్లి తండ్రి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధం ఈజీగా నీళ్ళు తాగినట్టు అబద్ధాలు ఆడతారు. అది తెలుసు, పిల్లలకు తెలిసి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఆ పిల్లలు బాగుపడరు, అబద్ధమే నేర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళు అబద్ధం ఆడడానికి భయపడాలి, ఎందుకంటే తల్లిదండ్రుల మరి ఆ జీవితం వారు చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడరు, లేనిది ఉన్నట్టుగా ప్రకటించరు, ఉన్నదే మాట్లాడతారు. కాబట్టి అదే స్వభావంలో పిల్లలు నడిపించడం వారి భవిష్యత్తుకు ఎంతో మేలుకరం. అది ప్రమాదంలో వారు పడరు. లేనిది ఒకటి ఆశించదు కూడా తల్లిదండ్రులు. లేనిది ఆఫీస్ నుండి ఎత్తుకొస్తారు దొంగ సామాన్లు, ఇక్కడ నుండి ఎత్తుకొస్తారు, తప్పది. మళ్ళీ పెద్ద భక్తుల్లాగానే కనబడతారు బయటికి. ఆ పిల్లలు అది చూసి అదే మార్గాలు రేపు సస్పెండ్ అయ్యి కూర్చుంటారు. లంచగొండలు ఉంటారు తండ్రులు, ఎందుకంటే తల్లి ప్రేరేపిస్తుంది. నిజంగా నేను చూసినవే నేను చెప్తున్నాను. ఆ తల్లి ఎంత బాధించేదంటే భర్తను, ఇన్కమ్ ట్యాక్స్లో ఇక్కడ పనిచేస్తారంట. నువ్వు ఏం సంపాదించినావు, ఏమి ఇల్లు కట్టినావు, ఏం ఉద్ధరించినావు పిల్లలను, అందరు చూడు మూటలు మూటలు ఇంటికి తెచ్చుకుంటారు, నువ్వు ఒక చేతగాను అని ఎప్పుడు వేధించి ఆయన కృంగదీస్తుంది అన్నమాట. ఒకరోజు ఉపవాస ప్రార్థనకి ఈ స్త్రీ నా దగ్గరకు వచ్చి నేను అక్కడ కూర్చొని ఉన్న, గెటింగ్ రెడీ ఫర్ ద మెసేజ్ అన్నమాట. ఈమె వేగంగా వచ్చి నా వడి మీద పడ్డది. ప్రార్థన చేయి. ఏం ప్రార్థన చేయాలా? నా భర్తకు అస్సలు బుద్ధి లేదమ్మా, అందరు మంచిగా డబ్బులు సంపాదించుకుంటుంది, డబ్బు సంపాదించడం రాదమ్మా, శుద్ధ ముద్ద. నేను ఏంటి నువ్వు అడేది, అందరూ లంచం తెచ్చుకుంటారమ్మా, ఒక్క పైసా తేడామా ఇంటికి. నేను అప్పుడు నాకు అవకాశం దొరికింది బుద్ధి చెప్పడం, కానీ ఎంత బుద్ధి లేని దానివి నువ్వు. నీతివంతుడు నీకు భర్తగా దొరికితే నీకు దాని విలువ తెస్తలేదు. నీకెందుకు మంది సొమ్ము నీ ఇంటికి రావడం, పరుల సొమ్ము ఆశించొద్దని 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంది కదా. నీకెందుకు, నీ భర్త కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు దీవిస్తే విస్తారంగా ఆహారం పంచిపెట్టబడినాక ఎన్ని గంపలు మిగిలి, 12 గంపలు మిగిలిపోయే రీతిగా నేను ఆశీర్వదిస్తాడు. ఎందుకమ్మా దొంగ సొమ్ము నీకు అని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సేవ చేస్తుందండి గుంటూరులో. ఆమె సేవ చేస్తే వద్దు నాకు అన్యాయ సొమ్ము నా ఇంటికి రావద్దనే తీరుగా నేను కౌన్సిలింగ్ ఇచ్చిన, మారిపోయాను. అంటే ఇలాంటి వాటికి ప్రేరేపించవద్దు. దొంగ సొమ్ము పిల్లలు ఇంటికి తెచ్చినప్పుడు కరెక్ట్ చేయాలి. నాట్ అవర్స్, రిటర్న్ ఇట్ అనాలి. తిరిగి తీసుకుపోయి ఇచ్చే, ఇక్కడ తేవద్దు వేరే వాళ్ళ సొమ్ము అని. అది క్రమంలో నేర్పించడం, క్రమశిక్షణ. అరే ఎక్కడికి వెళ్ళి తెచ్చినారా, చాలా బాగుంది వాచ్, ఇంకా తీసుకురా ఇట్లా అని అంటారు కొందరు తల్లులు. ఆ పిల్లోని నీవు ఉరికంబం ఎక్కిస్తావు ఆఖరికి, అంత దిగజారుడికి వెళ్ళిపోతాడు వాడు. అందుకే తల్లి తన నోరు జ్ఞానం కలిగి తెరిచి, తల్లి ఉపదేశం, తండ్రి ఉపదేశం కంఠమునకు ఎలాగ ఉండాలట, హారంలాగా ఉండాలన్నాడు. కనుక ఇవన్నీ మనము వాక్యం నుండి నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన కనులను విప్పాల. ప్రేయర్ ఆల్వేస్ బ్రింగ్స్ విక్టరీ. ప్రేయర్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అంటే నేను ఒకరిని అపాయింట్ చేయాలనుకున్నాను సేవకుని స్థానంలో, కానీ ఒక యంగ్ బాయ్ని చూసినాను, 26 ఏళ్ళు ఉంది, వెరీ డివోటెడ్, హీ హాజ్ అచీవ్డ్ ఆల్ దీస్ థియాలజికల్ డిగ్రీస్, వై కాంట్ ఐ అపాయింట్ ఏ పాస్టర్ అని అనుకున్నాను. చూస్తే కూడా చాలా మంచిగా వెల్ బ్రాటప్ లాగా ఉన్నాడు, క్రమశిక్షణలో పెరిగిన బిడ్డలాగా ఉన్నాడు. అయితే నేను ఎస్టర్డే ఐ గేవ్ ద ఇంటర్వ్యూ టైం. నేను 1 గంట సేపు నేను గ్రిల్లింగ్ ఇంటర్వ్యూ చేస్తా, నువ్వు రెడీ అంటే రెడీ అన్నాడు. వస్తా అన్నాడు.
వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చినాడు. అంటే మరి భయపడ్డాడో మరి ఏందో నాకు తెలియదు. తల్లిని ఎవరు ఇంటర్వ్యూకి తీసుకొస్తారు, సరే అని తల్లిని కూడా కూర్చోబెట్టాను. నాకు చాలా సంతోషం ఏమనిపించిందంటే, ఆ తల్లి చూపే శ్రద్ధ ఇంతంత కాదు. చెట్టెత్తు కొడుకు ఇంటర్వ్యూకి వస్తే తోడు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? వరంగల్ నుండి వచ్చింది. శ్రద్ధ గల తల్లే కాదా మీరు చెప్పండి? తన కొడుకుకు ఒక ఇంటర్వ్యూ, ఒక దైవజనరాలు ఇంటర్వ్యూ చేస్తుందంటే నేను ఆమెను చూడొచ్చు, ఆమెను ఉట్టిగా టీవీలో యూట్యూబ్లో చూస్తే నేను ఆమెను స్వయంగా చూడాలి, మరి ఆమె నీతో మాట్లాడుతుంటే కూడా వినాలని ఆమె పట్టుబట్టు వచ్చేది. అయితే నేను ఆయన అడుగుతున్నా, నీకు ఎంతమంది పిల్లలు అంటే 3 అమ్మ. నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి. 5వ తరగతి చదువుకుంది ఆమె. ఇలాంటి సెషన్స్ కూడా ఏమీ అటెండ్ చేయలేదు ఆమెకు, అట్లా లేదంత వాళ్ళకి అవైలబిలిటీ. మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా? క్లీనర్ అమ్మ. ఎక్కడ క్లీనర్? హాస్పిటల్. నువ్వేం చేస్తావు? ఆయా. ఎంతమంది పిల్లలు? 3 కూడా 26, 27, 28 అట్లా ఒకటే ఎత్తులో ఎదిగి ఉన్నారు. మరి నీ పిల్లలు అందరికి ఉద్యోగం ఉన్నామా? అందరికి ఉద్యోగం ఉన్నాం. చదువులు అందరూ చదివించినా? అందరూ చదువులు చదివించినాము. పెద్ద పిల్లవాని పెళ్ళయిందమ్మా, వాడు ఉద్యోగం చేస్తాడు, సేవలో ఉన్నాడమ్మా. 2వ బాబు ఆయన కూడా సేవ చేస్తాడమ్మా. 3వ బాబు సేవకే అంకితం చేసినమ్మా. నిజంగా ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారండి? ధన్యరా. ఆమె భర్త ఏం చేస్తాడట? పొగడతాడట. ఎంతోమంది పతివ్రత ధర్మమును అనుసరించినారు, నువ్వు అందరిలో నీవు మించిన దాన్ని. చప్పట్లు గట్టి కొట్టండి. అంటే నేనన్నా, నీకు ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది? నువ్వు ఇంత జ్ఞానం, నీ 3 పిల్లల్ని ఇంత అద్భుతంగా పెంచుకున్నావు, ఎలా పెంచుకున్నావు అమ్మా నాకు ఒకసారి చెప్పు అంటే ఆమె అంటుంది, ఏం తెలుసమ్మా మాకు, చదువు రాదు, సందే రాదు. ఒక్కటే తెలుసు నాకు, దేవుని దగ్గర మొరపెట్టాలి. నా బిడ్డలు దేవుని సేవ చేయాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నా బిడ్డలకు ఆహారానికి కొదువు ఉండొద్దు, మంచి స్థాయి మంచి జతలు దయచేయి, దేవుని సేవలో రావాలని. ఇదే నాకు అన్నిటి ప్రార్థన, అదే నా పెట్టుబడి అన్నది. దేవునికి స్తోత్రం. ఇక దానికి మించిన పెట్టుబడి ఏమి చేస్తాను? ఉన్నతంగా చదువుకున్నారు, హౌ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్, అది ఇది అన్నీ మరి అన్ని తరిచి చూసి వారు అంత జ్ఞానం పొందుకున్న వారికి లేని తెలివి దేవుడు ఈ తల్లికి, విద్య లేని తల్లికి దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. God can do the impossible things in your life. Gear up, have contact with God, live a clean life, pure life. God will bless your children for generations. తరతరములు ఆయన నీతి మీ పిల్ల తరానికి బయలుపరుస్తాడు. అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణలో పెంచాలి, గొప్ప బాధ్యత తల్లిదండ్రుల భుజాల మీద ఉంది నాయన. కానీ అది నీవు అంత భారాన్ని నీవు తొలగించి అన్నీ సునాయాసంగా చేసే దేవుడు తండ్రి. యు విల్ మేక్ అవర్ బర్డన్ లైట్ లార్డ్. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న భారంతో ప్రయాసంతో అసాధ్యమని తలచిన కార్యాలన్నీ నీ పాదాల దగ్గర పెట్టినప్పుడు అది సునాయాసంగా తీర్చిదిద్దే దేవుడు. మా సమస్యలన్నీ తీర్చి మా భుజముల మీద నుండి బరువుగల గంపలు దింపేస్తాం, మా చేతులు మూతగల గంపలు ఎత్తకుండా విడుదల చేస్తానని సెలవిచ్చిన దేవ. 81వ కీర్తన 6వ వచనంలో వాగ్దానము ప్రతి తల్లిదండ్రులకి దయచే. రిమూవ్ ఆల్ దర్ బర్డన్ లార్డ్. పిల్లలు చూసి ఆశీర్వదించినైనా వారి బాగోగులు, వారి ఔన్నత్యాన్ని చూసి నిన్ను స్తుతించే దినాలు దయచేయమని. నమ్మదగిన దేవుడు, నీ మాటలన్నీ కూడా నమ్మదగినవి కాబట్టి మా చేతులు విడిచిపెట్టడానికి నువ్వు అన్యాయస్తుడు కానే కావు తండ్రి. తప్పకుండా మాకు అనుగ్రహించిన బిడ్డలు మా ముందే నువ్వు ఆశీర్వదిస్తాం. మేము కనులారా వారి బాగోగులను మేము చూడగలుగుతాము, పిల్లలను చూస్తాము, మరి వారి ఔన్నత్యాన్ని చూస్తాము, వారి తండ్రి ఆశీర్వాదాలు కూడా మేము చూసి నిన్ను స్తుతించే రీతిగా తల్లిదండ్రులైన మాకందరికీ నీ మా ప్రార్థనకు జవాబులు దయచేయమని, మమ్మల్ని దీవించమని, మా బిడ్డలను ఆశీర్వదించమని, మా గుమ్మముల గడియలు బలపరచమని, మా సరిహద్దుల్లో సమాధానం ఇచ్చి మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచి, మాకు పుట్టిన వారిని ఆశీర్వదించి మా సంతతి మీద నీ ఆత్మను కుమ్మరించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.
వివేకముల శిక్షణే నీ ప్రగతి మార్గము సుమా. శిక్ష వెనుక కరుణను చూపి రక్షణగా నీ గృహమును నిలిపి సచ్చరితులగా బిడ్డల మార్చే సత్యదీపమును వెలిగించుమా. మాటలనే అమృతముగా మార్చి బంధాల మధురిమలను కూర్చి కృపతోను కరుణతోను ఇలను స్వర్గముగా నిలుపుమా. దిశను చూపని నిన్నకుండే మోహము వద్దు. మంచి కాపరి చేతి దండమై మార్గమును దిద్దేదే క్రమశిక్షణ. మాటలనే అమృతముగా మార్చి బంధాల మధురిమలను కూర్చి కృపతోను కరుణతోను ఇలను స్వర్గముగా నిలుపుమా. మార్పులేని దైవ సంకల్పమై నిలకడగా నిలువుమా. తప్పు ఒప్పుల విచక్షణను బిడ్డకు స్పష్టము చేయుమా. సరిదిద్దిన మరుక్షణమే గుండెకు హత్తుకో అమృతముగా. చేసినది తప్పు గాని బిడ్డ తప్పు కాదని భరోసా నివ్వుమా. మాటలనే అమృతముగా మార్చి బంధాల మధురిమలను కూర్చి కృపతోను కరుణతోను ఇలను స్వర్గముగా నిలుపుమా. కోపమనే కాలకూట విషమును జయించి నిలువుమా. నోటి నుండి సుభాషితాల విత్తనములను విత్తుమా. నీ పలికే మాటలే బిడ్డల ప్రాణస్వరములు. వారి ఉజ్వల భవితకు దివ్యకాంతులు. దైవ కృపతో వర్ధిల్లే నీ సంసార తోటలో కురియును క్షేమ మహోత్సవము. మాటలనే అమృతముగా మార్చి బంధాల మధురిమలను కూర్చి కృపతోను కరుణతోను ఇలను స్వర్గముగా నిలుపుమా. నీవు పలికే ప్రతి పలుకే బిడ్డల అంతర స్వరమౌను. కఠిన శాసనపు నిబంధనల కన్నా బంధమే మిన్నౌను. కేవలం ఆజ్ఞల చట్రము వద్దు, అర్థము లేని అధికారము వద్దు. సమస్యల సుడిగుండంలో గమ్యము చూపే వివేకమే రక్షణ. మాటలనే అమృతముగా మార్చి బంధాల మధురిమలను కూర్చి కృపతోను కరుణతోను
నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ